all the organizing team members, Narendra garu and all the Sridhar Viramal garu, everyone. సో ఇక్కడ డిఫరెంట్ పీపుల్ ఎక్కడెక్కడ నుంచి ఉన్నారు నేను ఒకసారి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ప్లీజ్ టైప్ డౌన్ యువర్ ప్లేస్. మీరు ఎక్కడి నుంచి జాయిన్ అవుతున్నారు ఏంటి అని జస్ట్ ఫర్ అన్ ఐడియా. దుబాయ్, మస్కట్, డ్రైవింగ్. ఓకే, దుబాయ్. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ టెలింగ్ దుబాయ్. ఐఎమ్ ఇన్ ఆఫీస్. మస్కట్, ఒమన్. వెరీ నైస్. ఐ జస్ట్ షేర్డ్ విత్ కపుల్ ఆఫ్ హైదరాబాదీ పీపుల్ ఆల్సో. మనకు ఆల్రెడీ ఆడియన్స్ ఉన్నారు కాబట్టి ఇంకొంతమందికి నేను ఇప్పుడే నా కమ్యూనిటీలో పోస్ట్ చేశాను, పీపుల్ కూడా జాయిన్ అవుతారు. సో అపార్ట్ ఫ్రమ్ దాట్, ఈ రోజు ట్రైనర్స్, మీరందరూ ట్రైనర్స్ గా క్వాలిఫై అవ్వడానికి ఒక లాస్ట్ స్టేజ్ లో ఉన్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక కంప్లీట్ జర్నీ అయితే కంప్లీట్ చేయబోతున్నారు. దాంట్లో భాగంగా ఏంటి అంటే ఈ రోజు నేను మీకు యాజ్ ఎ ట్రైనర్ గా ఎటువంటి ఏ టూల్స్ యూస్ చేస్తే బాగుంటుంది, మీ కెరియర్ ని ఏఐతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ఎక్కడ చూసినా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. మన జీమెయిల్లో ఎప్పటి నుంచో తెలియకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నాం. గూగుల్లో ఎప్పటి నుంచో తెలియకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నాం. యూట్యూబ్లో, నెట్ఫ్లిక్స్లో ఎక్కడ చూసినా ఎప్పటి నుంచో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. కానీ ఇప్పుడిప్పుడు ఏంటి అంటే ర్యాపిడ్ గవర్నమెంట్ కానివ్వండి, లేదంటే ప్రైవేట్ సంస్థలు కానివ్వండి, ఎవ్రీ వన్ ఆర్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అయితే యాజ్ ఎ ట్రైనర్ గా మనం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసుకోవాలి కదా. ఆ యూజ్ చేసుకొని ఏ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు, కొత్త ఆపర్చునిటీస్ ఎలా తెచ్చుకోవచ్చు, కొత్తగా మార్కెటింగ్ ఎలా చేసుకోవచ్చు, ఏం చేసుకోవచ్చు, ఎన్ని విధాలుగా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేయొచ్చు అనే అంశం పైన నెక్స్ట్ ఒక 1 అవర్, 1.5 అవర్ ఐ టేక్ యూ. అండ్ మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా, నేను ట్రైనర్ గా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనర్ గా ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి వర్క్ చేస్తున్నాను. దానికన్నా ముందు నుంచి ఒక 9 years ఆఫ్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. నేను డిజిటల్ మార్కెటింగ్, బిజినెస్ డెవలప్మెంట్, బిజినెస్ గ్రోత్, C-level ఎగ్జిక్యూటివ్స్ కి, వాళ్ళకి వీళ్ళకి అందరు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. నాకున్న ఎక్స్పీరియన్స్ తోనే మీకు ఏమైనా హెల్ప్ అవుతుంది అని అంటే ఎంగేజ్మెంట్ స్ట్రాటజీస్ అవ్వచ్చు, టిప్స్ అవ్వచ్చు, ట్రిక్స్ అవ్వచ్చు, ఏదైనా కూడా నేను మీకు హెల్ప్ చేస్తాను. ఐ గివ్ మై 100%. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు గివ్ యువర్ 100%. ఇఫ్ యు ఆర్ రెడీ, టైప్ ఆర్ ఇన్ ద చాట్ బాక్స్. ఇఫ్ యు ఆర్ రెడీ, ఇఫ్ యు ఆర్ రెడీ, టైప్ ఆర్ ఇన్ ద చాట్ బాక్స్. ఐ వాంట్, మీకు అది వీలు కాకపోయినా పర్లేదు, మీ కెమెరా ఆన్ చేసుకోకపోయినా పర్లేదు, కానీ చాట్ బాక్స్ ని 100% యూస్ చేయండి. సో దాట్ ఏంటి అంటే వీ క్యాన్ డూ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్. పర్ఫెక్ట్. వన్ సెకండ్, ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై స్క్రీన్. వన్ ఆఫ్ ద బెస్ట్ జర్నీ ఏంటి అని అంటే ట్రైనర్ కి, 1 second, యా. మై స్క్రీన్ షేర్ ఇస్ విజిబుల్. నా స్క్రీన్ కనబడుతుందండి? ఎస్ అయితే ఎస్ అని టైప్ చేయండి. ఇఫ్ ఎస్, టైప్ ఎస్ ఇన్ ద చాట్ బాక్స్. ఇఫ్ ఇట్స్ క్లియర్, పర్ఫెక్ట్. ఎస్. సూపర్, సూపర్. సో జనరల్ గా మార్కెటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంత కనబడితే, ఎంత ఎక్కువ మార్కెటింగ్ విజిబిలిటీ మనం పెంచుకోగలిగితే అంత ఎక్కువ మనకి ఏంటి అంటే వీ విల్ గెట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ రావడానికి ఛాన్స్ ఏంటంటే, ఆపర్చునిటీస్ రావాలి అని అంటే మనకి మన గురించి వేరే వాళ్ళకి తెలియాలి. మనం పలానా ట్రైనర్, ఈవెన్ ఇట్ మైట్ బి సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అవ్వచ్చు, కమ్యూనికేషన్ అవ్వచ్చు, మైండ్ పవర్ అవ్వచ్చు, ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, ఎనీ టాపిక్. మీరు ఏ దాంట్లో అయితే స్పెషలైజ్డ్ గా ఒక పబ్లిక్ స్పీకింగ్ కోచ్ అవ్వచ్చు, ఏదైతే ట్రైనర్ అయ్యారో ఆ ట్రైనర్ గా అయిన తర్వాత దాని గురించి తెలియజేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ట్రైనర్స్ కి, జనరల్ గా ట్రైనర్స్ కి ట్రైనింగ్ ఎంగేజ్మెంట్స్ కానీ, ట్రైనింగ్ అసైన్మెంట్స్ కానీ వచ్చే దేని నుంచి వస్తాయంటే మన పర్సనల్ బ్రాండ్ యూస్ వస్తాయి. ఒక కంపెనీకి అనుకోండి, ఒక కంపెనీకి ఏంటి అంటే మనకి కావాల్సింది ఏంటి అంటే, ఒక కంపెనీ, పలానా కంపెనీకి చేస్తున్నాము అన్నప్పుడు కంపెనీకి బ్రాండింగ్ అవసరం. అలానే ఇక్కడ మన బ్రాండ్ ఏదైతే ఉందో, పర్సనల్ బ్రాండ్ ని చూసే వస్తారు కాబట్టి, పర్సనల్ బ్రాండ్ ని చూసే జనాలు జాయిన్ అవుతారు, పర్సనల్ బ్రాండ్ ని చూసే జనాలు వస్తారు కాబట్టి మనకి యాక్చువల్ కావాల్సింది ఇక్కడ ఏంటంటే పర్సనల్ బ్రాండింగ్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. యాజ్ అన్ ఇండివిజువల్ గా మనకి పర్సనల్ బ్రాండింగ్ ఇంపార్టెంట్ ఫర్ ఎ ట్రైనర్. ఎంతమంది ఒప్పుకుంటారు? ఇఫ్ ఎస్, టైప్ ఎస్ ఇన్ ద చాట్ బాక్స్. మీకు నిజంగా పర్సనల్ బ్రాండింగ్ అవసరమా లేదా అంటే నార్మల్ గా పీపుల్ వెతుక్కుంటూ వాళ్ళే వస్తారా? వెతుక్కుంటూ వాళ్ళే రారండి. ఇప్పుడు చాలా అంటే చాలా జనరేషన్ గ్యాప్ చాలా మారిపోయింది. అసలు యూ విల్ నాట్ ఈవెన్ ఇమాజిన్ ఎంత ఫాస్ట్ గా, ఎంత ఆటోమేషన్ జరుగుతుంది అంటే యూ విల్, మనం చూస్తుంటేనే మనం నిజంగా ఇట్లాంటివి కూడా జరుగుతుందా అని అనిపిస్తారు. నార్మల్ ఒక పని చేసేయమని అంటే ఆటోమేటిక్ గా బ్రౌజర్స్ ఏవైతే ఉన్నాయి, గూగుల్ క్రోమ్ లాంటి బ్రౌజర్సే నాకు టికెట్ బుక్ చేయాలంటే మొత్తం టికెట్ బుక్ చేసి ఇచ్చేస్తుంది. నాకు ఈమెయిల్ పంపించేస్తే అంటే ఈమెయిల్ పంపించేస్తే జస్ట్ ఒక కమాండ్ ఇచ్చేస్తే చాలు. నిన్న చాట్ జీపీటీ వాళ్ళు అట్లాస్ బ్రౌజర్ అని లాంచ్ చేశారు, చాట్ జీపీటీ వాళ్ళు లాంచ్ చేశారు. దానికన్నా ముందు పర్ప్లెక్సిటీ వాళ్ళు కామెంట్ అని ఒక బ్రౌజర్ లాంచ్ చేశారు. అంత ఆటోమేటెడ్ అయినప్పుడు ట్రైనింగ్ ఒక గ్యాప్ ఉందా అంటే ఉంది. కంపల్సరీ హ్యూమన్ టచ్ ని రీప్లేస్ చేయలేరు. అండ్ ట్రైనింగ్ ద బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే, ఎందుకంటే ఎంత టెక్నాలజీ మారినా, ఎంత లైఫ్ స్కిల్స్ మారినా, ఎంత లైఫ్ స్టైల్స్ మారినా, ఏం జరిగినా కూడా ట్రైనింగ్ ఒక స్కోప్ ఏముంది అని అంటే, హ్యూమన్స్ కి మీరు 100% ఎవ్రీడే మోటివేటెడ్ గా ఉండగలుగుతారా? ఉండలేదు. దట్ ఈస్ ఇంపాసిబుల్. 100% మనకు పాజిటివ్ ఎనర్జీ ఉంటుందా? ఉండలేదు.
కంపల్సరీ ఆ ఇగ్నిషన్ అనేది అవసరం. ఆ ఇగ్నిషన్ ఒక ట్రైనర్ మాత్రమే తీసుకుని రాగలుగుతాడు. ఎనీ సబ్జెక్ట్లో ఏదైనా కూడా అది ఎంత హ్యూమన్ టచ్కి ఇచ్చినా కూడా ఒక ట్రైనర్ రిప్లేస్ చేయాలంటే మినిమం టు మినిమం ఒక 10-15 ఇయర్స్ అయితే పక్కా టైం పడుతుంది. కాబట్టి ట్రైనర్ యొక్క ప్లేస్ ఏదైతే ఉందో కొంచెం సేఫ్ సైడ్ ఉందనే అనుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసుకునేసరికి పర్సనల్ బ్రాండింగ్ ఇస్ ఇంపార్టెంట్. పర్సనల్ బ్రాండింగ్ లో ఫస్ట్ ఒక రూల్ చెప్తాను ఫర్ ఎవ్రీ వన్, ప్లీజ్ రైట్ దిస్ పాయింట్. ఇది బిజినెస్ లో అయినా ఇండివిజువల్ అయినా ఎక్కడైనా పనిచేస్తుంది. దిస్ రూల్స్ కాల్డ్ విసిపి, విజిబిలిటీ, క్రెడిబిలిటీ, ప్రాఫిటబిలిటీ. మీరు ఎంత ఎక్కువ విజిబుల్ ఉంటాయి అంత ఎక్కువ నమ్మకం జనాలకు మీ మీద కలుగుతుంది. ఎంత ఎక్కువ నమ్మకం కలిగితే ఆటోమేటిక్ గా దాంట్లో ఆ సబ్జెక్ట్ లో ఎటువంటి డౌట్ ఉన్నా ఏమున్నా కూడా కంపల్సరీ ఎవరిని ఫస్ట్ అప్రోచ్ అవుతారంటే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఫస్ట్ మన గోల్ ఏముండాలంటే ఎంత వీలైతే అంత ఎక్కువ విజిబిలిటీ తెచ్చుకోవడానికి ఉండాలి. విజిబిలిటీ, విజిబిలిటీ. ఇప్పుడు మీకు స్పీకింగ్ ఆపర్చునిటీ వచ్చింది, అది మీకు విజిబిలిటీ. నేను ఫస్ట్ స్పీకింగ్ ఎంగేజ్మెంట్ నాకు 15,000 రూపీస్కి వచ్చింది ఇక్రిసాట్లో. ఇక్రిసాట్లో నేను మాట్లాడినప్పుడు ఇట్ వాస్ 15,000 రూపీస్. ఆ రోజు మాట్లాడిన సెషన్ కాదు, సారీ, ఫస్ట్ సెషన్ వాజ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. అందులో ఒక పార్టిసిపెంట్ ఇక్రిసాట్లో రీసెర్చ్ సైంటిస్ట్ ఉండే. అతను కూడా మాకు స్టార్ట్అప్స్ ఉన్నాయి, మాకు కూడా మార్కెటింగ్ ట్రైనింగ్ కావాలి అని చెప్పి అతను ఇన్వైట్ చేశాడు. అక్కడ నుంచి నా జర్నీ ఆగలేదు. దానికన్నా ముందు కాలేజెస్లో అక్కడిక్కడ మాట్లాడినప్పుడు వీ యూస్ టు స్పీక్ లాట్ ఆఫ్ స్పీకింగ్ ఎంగేజ్మెంట్స్. ఎక్కడ ఏ ఆపర్చునిటీ వచ్చినా కూడా మాట్లాడుతుండే. ఎందుకు అని అంటే చాలా సార్లు మనకున్న నాలెడ్జ్ కానీ మనకున్న విజ్డమ్ కానీ ఏంటి అంటే ఎప్పుడైతే మనం పబ్లిక్ డొమైన్స్ లో కానీ వేరే వాళ్ళకి తెలిసే విధంగా మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళందరికీ పరిచయం అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్గా ఏం చేశాను అంటే సాక్షి వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిచారు. సాక్షి వాళ్ళ ఇంటర్వ్యూకి పిలిస్తే నేను సాక్షి వాళ్ళ ఇంటర్వ్యూకి వెళ్ళాను. నేను మీకు ఆ లింక్ పంపిస్తాను. జనరల్గా తర్వాత చూడండి. నార్మల్గా క్యాజువల్గా మాట్లాడుతూ మాట్లాడుతూ ఇట్ వెంట్ అప్ టు 15 minutes ఇంటర్వ్యూ అయింది. జస్ట్ క్యాజువల్గానే మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఈ ఇంటర్వ్యూ, ఈ లింక్ పంపిస్తాను మీకు. ఈ లింక్ చూడండి. అండ్ చాలా మంచి కామెంట్స్ కానీ వ్యూవర్షిప్ కానీ 79,000 వ్యూస్ వచ్చాయి, 136 కామెంట్స్, లైక్ చేసిన వాళ్ళు కూడా 2.1. కాకపోతే ఇక్కడ మీకు అనదర్ సైడ్ ఆఫ్ ఇట్ చెప్తాను. ఏం జరిగింది అని అంటే ఏం లేదనుకున్న ఒక 100 పీపుల్, మోర్ దాన్ 100 పీపుల్ నేను ఎవరు అని చెప్పి నా వెబ్సైట్కి వెళ్ళి నా నెంబర్ తీసుకొని నాకు కాల్ చేసి నేను కూడా జాయిన్ అవుతాను మీ కోర్సులో అని చెప్పారు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే పాయింట్ ఈజ్ లైక్ టు గెట్ మోర్ అండ్ మోర్ విజిబిలిటీ ఇస్ ఇంపార్టెంట్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఎక్కడైనా ఏమైనా చేస్తూ ఉండండి. ఎక్కడ ఏది చేస్తున్నా కూడా మనకి ఏంటి అంటే మనకు కావాల్సింది మీకు విజిబిలిటీ. మీరు ఏదైనా చిన్న యాక్టివిటీ, మీరు ఇవాళ ట్రైనింగ్ సెషన్ లో పార్టిసిపేట్ చేస్తారు, మీరు అప్స్కిల్ అవుతున్నట్టు జనాలకు తెలిస్తే ఓకే ఏఐని కూడా యూస్ చేస్తాడు ఫలానా వ్యక్తి. ఎవరైతే తరుణిక ఉంది, తరుణిక ఈజ్ రతన్ గారు ఉన్నారు, రతన్ గారు ఈజ్ అన్ ఏఐ పవర్డ్ ట్రైనర్ అని అంటారు. ఏఐ పవర్ ట్రైనర్ అంటే మీకు ఏ ప్లేస్ లో ఎక్కడ ఏఐని యూజ్ చేయాలో మీకు బాగా తెలుసు. ఎందుకంటే ఎవ్రీ వన్ ఇస్ టాకింగ్ అబౌట్ ఏఐ కదా. ప్రతి ఇండస్ట్రీలో ఏ వాడుతున్నారు, హెల్త్ కేర్ లో వాడుతున్నారు, ఎడ్యుకేషన్ లో వాడుతున్నారు, టెక్నాలజీలో వాడుతున్నారు. లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్. మీరు ఏ ఇండస్ట్రీలో ఏ వాడని ఏదైనా ఇండస్ట్రీ ఉంటే చూడండి, ఎవ్రీవేర్ ఏ ఇస్ బీయింగ్ యూజ్. ఎందుకంటే డేటాని యూజ్ చేసి మ్యాన్ పవర్ని తగ్గిస్తూ ప్రొడక్టివిటీని పెంచడానికి, ఎఫిషియన్సీని పెంచడానికి ఏఐ ఇస్ బీయింగ్ యూజ్డ్. మ్యూజిక్, డాన్స్, ట్రైనింగ్, ఎవ్రీవేర్ ఇట్ ఇస్ బీయింగ్ యూజ్డ్. So I'll give you an idea. You need to understand the intent why it is required. As a personal branding or normal trainer గా మీకు VCP is very much important. ఇందులో మీకు ముఖ్యంగా ఏంటి అంటే మీరు ఇందులో అనదర్ ప్లాట్ఫామ్ దట్ విల్ వర్క్. ఆ VCP తెచ్చుకోవడానికి మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ యాక్టివ్గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. యాజ్ ఎ ట్రైనర్ గా ఫస్ట్ థింగ్ ఏంటంటే లింక్డ్ఇన్ షుడ్ బి వెరీ మచ్ ప్రొఫెషనల్ అండ్ యాక్టివ్. మీ లింక్డ్ఇన్ లో మీరు రెగ్యులర్ గా ఏదైతే ఇండస్ట్రీ అప్డేట్స్ ఉన్నాయో అది షేర్ చేస్తుంటే యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఐడియాస్, లాట్ ఆఫ్ దిస్ థింగ్. అండ్ ఆల్సో యూ క్యాన్, ద బ్యూటీ విత్ సోషల్ మీడియా ఏంటి అంటే నార్మల్గా మీరు ఏదైనా కాంటెంట్ పెడుతుంటే దట్ క్యాన్ గో వైరల్, దట్ క్యాన్ గెట్ యూ లాట్ ఆఫ్ ఫాలోవర్స్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న ఒక పోస్ట్ చేశాను. ఒక పోస్ట్ చేసి పెట్టినప్పుడు నేను నా లింక్డ్ఇన్ లో నేను ఒక పోస్ట్ రాయడం జరిగింది, ఒక పోస్ట్ పెట్టాను. ఐ జస్ట్ షో యూ అన్ ఇన్సైట్. 9,000 ఫాలోవర్స్ ఏమో ఉన్నారు నా దానికి, ఆడ్, వెరీ ఆడ్. సో కన్సిస్టెన్సీ ఇక్కడ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కి మనం ఏంటంటే మన చాట్ జిపిటి, జెమిని, ఇది ఏది చూస్ చేసినా కూడా మనకి ఎటువంటి పోస్టులు పెడితే బాగుంటుంది, ఏమేమి పోస్టులు పెట్టాలి ఏంటి అని చెప్పి అదే క్లియర్గా క్లారిటీగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ కంటెంట్ కూడా రాసిస్తుంది. సో ఇప్పుడు నేను రీసెంట్గా ఏం చేశాను అంటే ఒక రిసోర్స్ ఫైల్ ఒకటి క్రియేట్ చేసి పెట్టాను. సో దట్ ఏంటంటే చాలా మందికి ఉపయోగపడుతుంది అని చెప్పి క్రియేట్ చేసి పెట్టాను. అది ఎంత లెవెల్కి వెళ్ళింది అని అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి, ఒక్క దాంతోని ఒక 1 month అవుతుందా? యా, 1 second, ఐ జస్ట్ షో యూ. దాంతో ఏం లేదనుకున్నా ఆ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు చాలా మంది నాకు కనెక్ట్ అయ్యారు, చాలా మంది ఫాలోవర్స్ లాగా పెరిగారు. ఇక్కడ చూడండి ఈ పోస్ట్, నేను డియర్ రీసెర్చర్స్ అండ్ స్టూడెంట్స్,
నేను ఏం చేశానంటే నాకు స్టూడెంట్ సర్కిల్ ఉంది, నేను స్టూడెంట్స్కి చెప్తుంటాను, ఎడ్యుకేషనిస్ట్కి చెప్తుంటాను. జర్నలిస్ట్ లాగా అన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఇప్పటికి ఒక 4000+ టూల్స్ పైన వర్క్ చేశాను. కాబట్టి నేను ఏం చేశానంటే ఒక రీసెర్చ్ చేసి ఒక 40 డిజిటల్ రిసోర్సెస్ వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి వెబ్సైట్ వెతుక్కోవాలి, ఏం చేయాలి అని చెప్పి నేను ఒకటి చేశాను. దీన్ని అనలిటిక్స్లోకి వెళ్ళి చూపిస్తాను. ఈ పోస్ట్ ఎంత వైరల్ అయింది, ఏం జరిగింది అని చెప్పి చూపిస్తాను. సో ఇది ఆల్మోస్ట్ 93,000 మెంబర్స్కి రీచ్ అయింది. 1,79,000 పీపుల్ డిస్కవర్ అవ్వడం జరిగింది. దీని నుంచి ఫాలోవర్స్ గెయిన్డ్ ఫ్రమ్ ది సింగిల్ పోస్ట్ 1,022 ఫాలోవర్స్ వచ్చారు. నాకు 1,022 ఫాలోవర్స్ వచ్చారు. రియాక్షన్స్ ఎన్ని వచ్చాయి? రీపోస్ట్ అంటే నా పోస్ట్ నచ్చి షేర్ చేసిన వాళ్ళు 274 పీపుల్ ఉన్నారు. ఈ 270 పీపుల్లో 17% ప్రొఫెసర్స్, 17% లెక్చరర్స్, రీసెర్చ్ టీమ్ లీడ్స్ 8%, పోస్ట్ డాక్టోరియల్ రీసెర్చర్స్ అంటే పిహెచ్డి చేసిన వాళ్ళు 80% ఆఫ్ ద పీపుల్ ఎక్కడెక్కడ నుంచి చూడండి, ఎక్కడెక్కడ నుంచో ఎవరెవరెవరెవరో షేర్ చేశారు. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ నేను ఏం చేశాను, హార్డ్లీ నేను ఒక రిసోర్స్ ఫైల్ని తీసుకొచ్చి నేను ఇంట్లో పెట్టాను. నేను ఎందుకు మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నానంటే యూ క్యాన్ గో వైరల్ లైక్ ఎనీథింగ్ జస్ట్ బై పోస్టింగ్. ఇక్కడ నా ఫేస్ చూపించానా? నో. ఇక్కడ నేను ఇమేజ్ పెట్టానా? లేదు. ఇక్కడ జస్ట్ నేను ఏం చేశాను, నేను ఒక పోస్ట్ కాపీ పేస్ట్ చేసి ఒక పోస్ట్ తీసుకొచ్చి పెట్టాను అంతే. జస్ట్ షేరింగ్ యూ దట్ పోస్ట్ లింక్. మీరు ఒకసారి వెళ్ళండి, యూ విల్ గెట్ అన్ ఐడియా. మీరు ఒకసారి వెళ్ళి చూడండి, సేమ్ థింగ్ అండ్ రెలవెంట్ ఆడియన్స్కి వెళ్ళిపోయింది. ఇలా రీసెర్చ్ చేయడము, ఇట్లా కామెంట్స్ చేయడము, చాలా మంది కామెంట్ చేశారు. లాట్ ఆఫ్ పీపుల్ కామెంటెడ్ ఇట్ వాస్ థ్యాంక్స్ ఫర్ షేరింగ్ అని, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ అని. యూ కెన్ జస్ట్ సీ ఎవరెవరో కామెంట్ చేశారు. రీసెర్చ్ ఆఫీసర్ కామెంట్ చేశారు, ఇన్నోవేటివ్ ఆఫీసర్ కామెంట్ చేశారు, ఆల్ దీస్ థింగ్స్. ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇట్ ఈస్ ఈజియర్ టు గెట్ మోర్ అండ్ మోర్ విజిబిలిటీ. ముందుగా కాకుండా ఇక్కడ మీరు ఏంటంటే చాలా అబౌట్ ఇప్పుడు మనం ప్రజెంట్ జనరేషన్లో ఏంటంటే వీఆర్ లివింగ్ ఇన్ ది 2025 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరల్డ్లో పడుతున్నాం. ఇందులో ఏంటంటే మీరు ఒక పాయింట్ రాసుకొని పెట్టుకోండి, వేర్ ఎవ్రీవేర్ ఇన్ దిస్ డిజిటల్ వరల్డ్లో ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. రాసుకోండి, ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. ఇప్పుడు మీరు ఎందుకు జాయిన్ అయ్యారు, ఈ సెషన్లో ఎందుకు నేర్చుకోవడానికి జాయిన్ అయ్యారు? బికాస్ టు లెర్న్ సమ్ ఇన్ఫర్మేషన్. ఆన్లైన్లో నేను నాకున్న ఇన్ఫర్మేషన్ ని కోర్స్ రూపంగా అమ్ముతున్నాను. ఐ మేకింగ్ మనీ ఓవర్ దట్. అదే తీసుకెళ్ళి ఒక బుక్ రాసి అమ్ముతాను. ఐ మేక్ మనీ ఓవర్ దట్. ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ నోయింగ్ ఇన్ఫర్మేషన్ వెరీ ఫాస్ట్ అండ్ అప్లైయింగ్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. నేను ఎప్పుడు లైఫ్లో ఒక ఫార్ములా ఫాలో అవుతాను, LAS, లెర్న్, అప్లై, షేర్. వేరెవర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం నేర్చుకున్నప్పుడు ఏంటి అంటే మనం ఒక 30% నేర్చుకుంటాం అంతే. ఒక 100% సబ్జెక్ట్ ఉన్నాం అనుకో, నేర్చుకున్నప్పుడు ఓన్లీ 30% నేర్చుకుంటాం. మనం అప్లై చేసినప్పుడు అది 60% అవుతుంది. మనం అది వేరే వాళ్ళకి షేర్ చేసినప్పుడు 100% అవుతుంది. సింపుల్. LAS అని రాసి పెట్టుకోండి. ఈవెన్ చిన్న విషయం ఇవాళ మీరు నేర్చుకున్నా కూడా నెక్స్ట్ లెవెల్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి లింక్డ్ఇన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. లింక్డ్ఇన్ లో మీరు యూ క్యాన్ డూ అమేజింగ్ థింగ్స్. లింక్డ్ఇన్ లో C-level ఎగ్జిక్యూటివ్స్, HR మేనేజర్స్, ఎవరైతే డిసిషన్ మేకర్ ఉంటారో, ఎవరైతే మీకు ట్రైనింగ్ ఆపర్చునిటీ ఇవ్వాలి, మిమ్మల్ని పిలిచి ట్రైనింగ్ ఇవ్వాలి అంటే స్కిల్ డెవలప్మెంట్ HR డిపార్ట్మెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ అప్ స్కిల్లింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. దానికి మీకు ఏంటి అంటే HR వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉంటారు యాక్టివ్గా, C-level ఎగ్జిక్యూటివ్ ఎవరు యాక్టివ్గా ఉంటారు, ఎక్కడ మీరు కనబడాలి అనేది ఇంపార్టెంట్, ఎక్కడ కనబడద్దు అనేది కూడా ఇంపార్టెంట్. సో ఎక్కడ కనబడాలంటే ఫస్ట్ ప్లేస్ లో ఏంటంటే లింక్డ్ఇన్ లో మీరు కనబడాలి, లింక్డ్ఇన్ లో మీరు యాక్టివ్ ఉండాలి. సెకండ్ మోస్ట్ ప్లాట్ఫామ్ వర్కింగ్ విల్ బి యూట్యూబ్. యూట్యూబ్ ఎందుకు అంటున్నా అంటే యూట్యూబ్ లో మీకు యూ గెట్ లాట్ ఆఫ్ యూట్యూబ్ లో ఏమవుతుందంటే లాంగ్ ఫామ్ కాంటెంట్ ఏదైతే ఉంటుందో లాంగ్ ఫామ్ కాంటెంట్ కి పీపుల్ విల్ బి వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. ఆ పీపుల్ ఫుల్ వీడియో చూడడానికి వస్తారు. ఇందులో మీరు ఏంటి అంటే ఏదైనా టాపిక్ పైన మీరు ఎక్స్పర్ట్ అని తెలియాలి అంటే మీ ఫేస్ చూసిన వెంటనే ఎక్స్పర్ట్ అని తెలుస్తుందా? మీరు పలానా ట్రైనర్ అంటే ఇప్పుడు నరేంద్ర గారు ఏదైనా ట్రైనర్ అనుకోండి, నరేంద్ర గారిని చూసిన వెంటనే మీరు చెప్పగలుగుతారా నరేంద్ర గారి టాలెంట్ ఏముంది ఏంటిది అని చెప్పగలుగుతారా? ఎస్ అయితే ఎస్ అని టైప్ చేయండి. ఎవరైనా వాట్ యు సే, ఐ థింక్ మీరు ఎవరైనా యూ మైట్ బి ఆస్ట్రాలజరా, న్యూమరాలజరా, ఫేస్ చూసి జాతకం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే యూ క్యాన్ లెట్ మీ నో. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఏంటి అంటే సింపుల్ అజెండా వుడ్ బి ఏంటి అంటే అన్లెస్ అండ్ అంటిల్ వి మార్కెట్ అబౌట్ అవర్ సెల్ఫ్, అన్లెస్ అండ్ అంటిల్ వి టెల్ దట్ యు నో దిస్, పీపుల్ విల్ నాట్ ఈవెన్ నో దట్ మీకు తెలుసు అని చెప్పి తెలియదు. ద బెస్ట్ వేస్ ఆఫ్ షో కేసింగ్ వాట్ యు హ్యావ్, ఈవెన్ ఇట్ మైట్ బి అ సర్టిఫికేట్, ఇట్ మైట్ బి అ స్కిల్, ఇట్ మైట్ బి ఎనీథింగ్, ఈస్ బీయింగ్ యాక్టివ్ ఇన్ యువర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. అందులో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ లింక్డ్ఇన్, హ్యావ్ ఎన్ అప్డేటెడ్ ప్రొఫైల్. సెకండ్ ప్రిఫరెన్స్ యూట్యూబ్ లో యూ కెన్ క్రియేట్ షార్ట్ ఫార్మ్ కాంటెంట్, టిప్స్ క్రియేట్ చేయొచ్చు, టెక్నిక్స్ క్రియేట్ చేయొచ్చు, ఆల్ దీస్ థింగ్స్. ఇన్స్టాగ్రామ్ will also connect you to right platform and right audience. Instagram, I'll show you how many followers I'm having on Instagram. How many followers I'm having? 20,600 followers. Out of which do you believe 8,000 followers ఒకటే వీడియోతో వచ్చారు? మీరు నమ్ముతారా? 8,000 followers, only one video. One video of mine went viral. 1 million, 1 million, 1.2 million. Only that one video bought me
వన్ వీడియో వెంట్, ఏదో ఒక చిన్న బిట్ నేను మాట్లాడుతున్నప్పుడు ఒక క్లిప్పింగ్ తీసుకొని డిఫరెంట్ డిఫరెంట్ క్లిప్పింగ్స్ పెట్టాను. అందులో ఒక వీడియో 1.8 మిలియన్ వెళ్ళింది. ఈ ఒక్క వీడియో గాట్ మీ మోర్ దాన్ 8,000+ ఫాలోవర్స్. 6th June, లాస్ట్ 1.5 month కిందే. అండ్ దట్ వీడియో వెంట్ వైరల్ ఇన్ సచ్ వే దట్ ఐ సెండ్ యూ దట్ లింక్. దట్ వీడియో వెంట్ వైరల్ ఇన్ సచ్ వే దట్ ఏమైపోయింది అని అంటే, ఆ, దాన్ని డౌన్లోడ్ చేసి వాట్సాప్ గ్రూప్లలో కూడా షేర్ చేస్తారు. వాట్సాప్ గ్రూప్లలో కూడా షేర్ చేస్తూ సెండ్ చేయడం స్టార్ట్ చేస్తారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సోషల్ మీడియా. అండ్ మీకు అందరికీ మీకు యూ హ్యావ్ ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ ఉంది, మీ ఓన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు. చాలా మందికి ఏముంటుంది అంటే, ఇట్స్ నాట్ అబౌట్ సబ్స్క్రైబర్స్ తోని ఫాలోవర్స్ తోని మ్యాటరే కాదు. కాంటెంట్ ఇంజిన్స్ ఎలా పనిచేస్తాయంటే, మీరు ఎంత వాల్యుబుల్ కాంటెంట్ ఇస్తున్నారో దానిపైన ఎంగేజ్మెంట్ ఏముంది దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, దీస్ ఆర్ ద 3 ప్లాట్ఫామ్స్ దట్ యూ షుడ్ ఫోకస్ ఆన్. నెక్స్ట్, హ్యావింగ్ యువర్ ప్రొఫెషనల్ వెబ్సైట్ మ్యాటర్స్ ద మోస్ట్. ఇప్పుడున్న దాంట్లో మీకు హ్యావింగ్ యువర్ ఓన్ వెబ్సైట్ మ్యాటర్స్ ద మోస్ట్. ఐ హ్యావ్ మై ఓన్ వెబ్సైట్ where people come to my website, read about me, what exactly I do, who are my clients, check my previous photos, videos, all the stuff. దాని తర్వాత దే బుక్ అన్ అపాయింట్మెంట్ ఆర్ దే కన్సల్ట్ మీ, ఆల్ ద స్టఫ్. మీకు కూడా ఏంటి అంటే, ఏఐ వచ్చిన తర్వాత వెబ్సైట్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోయింది. 10web.io వెబ్సైట్ చెప్తాను, నోట్ చేసుకోండి. 10webs.io. ఇందులోకి వెళ్ళి, సో క్రియేట్ ఏ వెబ్సైట్ ఫర్ సతీష్ కుమార్ ఫ్రమ్ అబుదాబి, ఏ మోటివేషనల్ స్పీకర్. ఓకే, సో లెట్ సి మ్యాజిక్ వాట్ ఇట్ హ్యాపెన్స్ అని చెప్పి. ఇన్స్టెంట్ గా మనకు ఒక వెబ్సైట్ మొత్తం డిజైనింగ్ అంతా చేస్తుంది. క్రియేటింగ్ ఏ వెబ్సైట్ ఫర్ సతీష్ కుమార్ ఫ్రమ్ అబుదాబి, ఏ మోటివేషనల్ స్పీకర్. 10 web is analyzing your perfect input. చాలా బాగా అర్థం చేసుకొని ఈజీగా, సతీష్ కుమార్ ఈజ్ అ రినౌండ్ మోటివేషనల్ స్పీకర్ ఫ్రమ్ అబుదాబి, ఆఫర్స్ ట్రాన్స్ఫర్మేటివ్ సెషన్స్, ఆల్ దీస్ థింగ్స్. హోమ్ పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3, పేజ్ 4, పేజ్ 5, పేజ్ 6 మొత్తం ఏమైతే ఉందో మొత్తం ఆటోమేటిక్ అదే క్రియేట్ చేసుకుంటుంది. తర్వాత జస్ట్ మనం ఏంటి అంటే, మనం మనం ఎక్కడెక్కడ చేంజెస్ కావాలనుకుంటాం అక్కడ చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మొత్తం స్పీకింగ్ టాపిక్స్, అప్కమింగ్ ఈవెంట్స్, టెస్టిమోనియల్స్, కాంటాక్ట్ సతీష్, ఫూటర్, ఇగ్నైట్ యువర్ పొటెన్షియల్, అబౌట్ సతీష్, ఎవ్రీథింగ్ క్రియేట్ చేసుకుంది. మొత్తం స్ట్రక్చర్ అంతా కూడా క్రియేట్ చేసుకుంది. అంత స్ట్రక్చర్ క్రియేట్ అయిపోయింది కదా, దాని కంటెంట్ కూడా కావాలి కదా. మొత్తం 4 pages వెబ్సైట్ చేసింది. సో కంటిన్యూ విత్ గూగుల్. గూగుల్లో ఏదో ఒక అకౌంట్తో నేను చేయాలి. ఒక్క నిమిషం. ఐఎమ్ జస్ట్ లాగింగ్ ఇన్ విత్ మై గూగుల్ అకౌంట్ అండ్ యూ కెన్ జస్ట్ సీ ఇట్ ఈస్ డన్. మ్యాజిక్ విల్ బి డన్ ఇన్ జస్ట్ లెస్ దాన్ 1 minute. అప్పటిలోపు వేరే దానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే, ఒక ట్రైనర్ కిట్ లాగా ఒక ప్రోడక్ట్ ఏంటి అని అడిగినప్పుడు, మీరు ట్రైనర్ అని అడిగినప్పుడు మీ ట్రైనర్ ప్రొఫైల్ కూడా ఇంపార్టెంట్. మీరు ఎవరు అని అడిగినప్పుడు నా ప్రొఫైల్ పంపించడానికి మీరు ఒక మంచి ప్రాపర్ ప్రొఫైల్ ఉంటే బాగుంటుంది. దాన్ని మీరు యూజ్ చేసుకోవడానికి క్యాన్వా అనే దాంట్లో యూజ్ చేసుకొని యూ క్యాన్ బిల్డ్ యువర్ ఓన్ ప్రొఫైల్. నా క్యాన్వాలో నా ఓన్ ప్రొఫైల్ ఉంది, నేను చూపిస్తాను. యుల్ గెట్ అన్ ఐడియా హౌ యూ షుడ్ డిజైన్ యువర్ ఓన్ ప్రొఫైల్. ఓకే, మీకు ఎక్కడైనా ఏదైనా బోర్ కొడితే చెప్పండి, ఐ విల్ స్కిప్ దట్ టాపిక్. ఓకే, బోర్ కొట్టకుండానే చూసుకుంటా. సో ఇప్పుడు దిస్ ఇస్ మై ప్రొఫైల్, ఐ జస్ట్ షో యూ మై ప్రొఫైల్. ఎవరైనా అడిగినప్పుడు ఏం చేసినప్పుడు, హౌ డు ఐ సెండ్ మై ప్రొఫైల్, దిస్ ఇస్ మై ప్రొఫైల్, దిస్ ఇస్ కంప్లీట్లీ మేడ్ ఆన్ క్యాన్వా. క్యాన్వా ఇస్ అ రెడీమేడ్ టూల్ దట్ యూ కెన్ యూస్. ఇది నా షార్ట్ డిస్క్రిప్షన్. నా కోర్ ఎక్స్పర్టీస్ ఏమేమి ఉంది, నేను ఎవరెవరితో వర్క్ చేశాను, ఏ బ్రాండ్స్తో వర్క్ చేశాను, నేను ఏమేం చేశాను, నా ఇంపాక్ట్ ఏంటి, నా అవార్డ్స్ ఏంటి, నేను ఇప్పటివరకు ఎక్కడెక్కడ సెషన్స్ మాట్లాడాను, నా గురించి ఎక్కడెక్కడ వచ్చింది, నేను ఏ ఛానల్స్లో మాట్లాడాను, ఎవ్రీథింగ్, నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటి, నా వెబ్సైట్ ఏంటి, ఆల్ దీస్ థింగ్స్. యూ గెటింగ్ మై పాయింట్? సో ఓకే, కూల్, చిల్. సో the website is 5 credits to be used. Publish. The website will be ready. Hope my screen is visible. నా ప్రొఫైల్ మీకు కనబడింది కదా. యాడ్ ఇన్ యువర్ పాయింట్. మీరు ఒక డెక్, వీలైతే ఒక డెక్ ఏదైతే అది మీరు యూ యాడ్ యువర్ ఓన్ ప్రొఫైల్. ఎందుకంటే దిస్ లుక్స్ ప్రొఫెషనల్. డూ యూ ఫీల్ ద డిఫరెన్స్? ఇప్పుడు నేను ఇలా ప్రొఫైల్ పంపిస్తే డూ దే ఫీల్ ద డిఫరెన్స్? ఓకే, పలానా బాగానే ఉంది ప్రొఫైల్, ఆల్ దిస్ థింగ్స్. ఎస్, బాగాలేదా? మీకు నచ్చకపోతే చెప్పండి. ఐ టేక్ ద ఒపీనియన్ పోల్ అండ్ ఐ క్రియేట్ న్యూ వెబ్సైట్ అగైన్, సారీ న్యూ ప్రొఫైల్ అగైన్. బట్ దిస్ ఇస్ మినిమల్. ఎప్పుడైనా కూడా హై సాలిడ్, లైక్ ఎట్లా అంటే ఒక ఫ్లెక్సీ డిజైనర్ బ్యానర్ చేస్తారు చూస్తారా, అలాంటి డిజైన్ ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు. సింపుల్గా ఉండాలి, మినిమలిస్టిక్ ఉండాలి, కలర్ కొట్టేటట్టు ఉండదు, కలర్ థియరీ ఉంటుంది. సో అందుకే ఇలా సింపుల్గా నీట్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టు వాట్ ఈజ్ వాట్ అనే దానిపైన అర్థమయ్యేటట్టు పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, బుక్ బుక్ పబ్లిషింగ్ యూజింగ్ ఏఐ హ్యాస్ బికమ్ సో మచ్, అంటే సో మచ్ ఈజీ. ఒక వెబ్సైట్ చెప్తాను, ebooksmaker.ai అని చెప్పి. నేను మీకు లింక్ పంపిస్తున్నాను, చూడండి. యూ విల్ గెట్ లైక్ ఫ్రీ క్రెడిట్స్. మీకు కొన్ని ఫ్రీ క్రెడిట్స్ వస్తాయి. మీరు కూడా మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ లింక్ ద్వారా పంపించి
వాళ్ళని చేయమని చెప్తే ఆటోమేటిక్గా మీకు కూడా కొన్ని క్రెడిట్స్ వస్తాయి. ఏంటి అంటే మీరు ఏదైనా ఒక టాపిక్ పెట్టండి, ఎనీ కాంప్లెక్స్ టాపిక్ అయినా పర్లేదు, గివ్ మీ వన్ టాపిక్, ఇట్ విల్ వీ విల్ గెట్ అన్ ఈబుక్ రిటర్న్. ఈబుక్ ఒకటి వచ్చేస్తుంది. ఓపెన్ వాయిస్ ఇస్ ఆడిబుల్, ఎస్ అయితే ఎస్ అని టైప్ చేయండి. నా వాయిస్ ఆడిబుల్ ఉందా? ఎస్, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్, థ్యాంక్ యూ సో మచ్. స్టే యాక్టివ్, ఐ షేర్ యూ లాట్ మచ్ స్టఫ్. సో ఇక నేను మీకు క్రెడిట్స్ రావాలి అని అంటే మనం రిఫర్ చేయాలి బై రిఫర్ అండ్ ఎర్న్. నేను మీకు రిఫరల్ లింక్ పంపిస్తున్నాను. పీపుల్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ క్యాన్ జస్ట్ సైన్ అప్ యూజింగ్ దట్ లింక్. నాకు ఆల్రెడీ 5 క్రెడిట్స్ ఉన్నాయి. యూ క్యాన్ జస్ట్ సైన్ అప్ యూజింగ్ దట్ లింక్. ఇప్పుడు చూస్తే 8 క్రెడిట్స్ అండి. ఫర్ ఎవ్రీ 5 ఫ్రెండ్స్ జాయిన్ అయితే మీకు 1 బోనస్ క్రెడిట్ వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు బుక్ ఏ లాంగ్వేజ్లో రాద్దామని అనుకుంటున్నారు? ఇది ఇక్కడ తెలుగు రాలేదు, హిందీ వచ్చింది. హిందీలో కూడా బుక్ రాయొచ్చు. నేను ఇంగ్లీష్లో బుక్ రాద్దాం అనుకున్నాను. యునైటెడ్ కింగ్డమ్. ఓకే, ఆథర్ నేమ్ ఏంటి? నిఖిల్ గుండ. ఓకే, కంటిన్యూ. బుక్ ఈ బుక్ మేకర్ స్క్రాచ్ నుంచి ఏఏనే క్రియేట్ చేయమన్నాం అనుకుంటున్నా. ఏఏనే క్రియేట్ చేయమంటున్నా. బుక్ ఇన్ఫర్మేటివా, స్టోరీయా, చిల్డ్రన్ స్టోరీయా, పోయట్రియా, ఇన్ఫర్మేటివ్. ఈ బుక్ మేకర్ డిఫాల్ట్. టైటిల్ కూడా ఇప్పుడు నేను ఏఐ ఫర్ ట్రైనర్స్ బుక్ రాద్దాం అనుకుంటున్నా. టైటిల్ని దాన్నే సజెస్ట్ చేయమని అడుగుతున్నా. ఏఐ ఫర్ ట్రైనర్స్, జనరేట్ సజెషన్స్. ఆటోమేటిక్గా నాకు అన్లాకింగ్ పొటెన్షియల్ ఏఐ టూల్స్ ఫర్ మోడర్న్ ట్రైనర్స్, ద ఫ్యూచర్ ఆఫ్ ట్రైనింగ్, హార్నెసింగ్ ఏఐ ఫర్ సక్సెస్. ఇది బాగానే ఉంది. చూస్ ఎంటర్ ద బుక్ డిస్క్రిప్షన్ కూడా జనరేట్ విత్ ఏఐ. I literally show you how you can publish your own book in Amazon just in 5 to 10 minutes using this one AI tool. And it will draft you everything. Done. మొత్తం అయిపోయినా దాని ఈ బుక్ డిస్క్రిప్షన్ వచ్చేసిన మొత్తం. ఎస్, ఐ క్లిక్ ఆన్ కంటిన్యూ. యాక్సెప్ట్, యూల్ నీడ్ 1 క్రెడిట్స్. 6 చాప్టర్స్కి 1 క్రెడిట్స్, 8 చాప్టర్స్కి 2 క్రెడిట్స్, 6 చాప్టర్స్ 1 క్రెడిట్ చాలు. నాకు ఎందుకంటే క్రెడిట్స్ 5 ఉన్నాయి కాబట్టి జనరేట్ ఈ బుక్. యూ క్యాన్ జస్ట్ సీ ఐ విల్ క్రియేట్ అన్ ఈ బుక్ విత్ 6 చాప్టర్స్. నాకు 20 చాప్టర్స్ అయితే 20 చాప్టర్స్, ఒక్కొక్క చాప్టర్ విల్ బి అట్లీస్ట్ లైక్ 2 to 3 పేజెస్. కంప్లీట్ స్క్రాచ్ నుంచి బుక్ చేస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అని అంటే వీ నీడ్ టు గో కాల్డ్ కేడిపి amazon.com అని వెళ్ళాలి. కేడిపి అంటే కిండిల్ డైరెక్ట్ పబ్లిషింగ్. ఇందులో ఏంటంటే మనము డైరెక్ట్ వెళ్ళి మనము సెల్ఫ్ పబ్లిషింగ్ చేసుకోవచ్చు. మన బుక్ టైటిల్ మనం ఏదైతే అది డౌన్లోడ్ చేసిందో ఇక్కడ చూడండి, క్రియేట్ టైటిల్ అని చెప్పి కొట్టి యువర్ అల్టిమేట్ మనీ మేకింగ్ మిషన్, ఇలా బుక్ కవర్ ఇదంతా పెట్టేసుకొని చేస్తే విత్ ఇన్ 72 అవర్స్, 48 అవర్స్ టు 72 అవర్స్లో యూ విల్ బికమ్ అన్ ఆథర్. ఇమాజిన్, మీరు ఒక ట్రైనర్ కమ్ ఆథర్ అన్నప్పుడు మీ క్రెడిబిలిటీ ఉంటుందా ఉండదా? ఎస్ అయితే ఎస్ అని టైప్ చేయండి. విల్ యూ హ్యావ్ మోర్ క్రెడిబిలిటీ వెన్ యూ బికమ్ అన్ ఆథర్? అండ్ బుక్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ దట్ యూ కెన్ మేక్ మనీ విత్. బుక్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ దట్ యూ కెన్ మేక్ మనీ విత్. యూ కెన్ జస్ట్ సీ ఈ బుక్ ఈజ్ గెటింగ్ రెడీ. అంచేపట్లో వెబ్సైట్ రెడీ అయినా చూద్దాం. వెబ్సైట్లో ఫోటో కూడా రాసేసింది సతీష్ గారు, మీ ఫోటో మార్చేసింది, ఏమనుకోకండి. సతీష్ కుమార్. ఇక్కడ చూడండి, అబౌట్, టెస్టిమోనియల్స్, కాంటాక్ట్, బుక్ సెషన్. ఎంత నీట్ వెబ్సైట్ ఇచ్చింది చూడండి. మ్యారియట్ హోటల్ డౌన్ టౌన్ అబుదాబి మీ అప్కమింగ్ ఈవెంట్ కూడా షెడ్యూల్ చేసి పెట్టేసింది. 5th ఏప్రిల్, 12th ఏప్రిల్. టెస్టిమోనియల్స్, గెట్ ఇన్ టచ్, ఎవ్రీథింగ్. సతీష్ కుమార్ మంచి ఫాంట్తో కూడా రాసి చేసింది. టెస్టిమోనియల్స్ రెడీ. ఏమైనా ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. పబ్లిష్, ఇట్ విల్ గెట్ పబ్లిష్డ్ అండ్ యూ కెన్ వాచ్ దట్ ఆల్సో. అండ్ యూ కెన్ కనెక్ట్ యువర్ డొమైన్ అండ్ యూ కెన్ మేక్ ఇట్ లైవ్. ఇది టూల్ వచ్చేసి 10web.io. నేను 3 days ఫ్రీ ట్రయల్ ఆప్ట్ ఇన్ అయ్యాను. ఎండ్ ఆఫ్ ద సెషన్ వరకు ఉండండి. ఐ గివ్ యూ ఏ లిస్ట్ ఆఫ్ 200+ AI tools which will be helpful for everyone. Okay, end of the session కల్లా if you stay I'll give you that bonus. It is free కాదు ఎవ్రీథింగ్. సి ఆల్వేస్ రిమెంబర్, ఒక విషయం చెప్తాను, ఎవ్రీథింగ్ దట్ ఈస్ కమింగ్ ఫర్ ఫ్రీ కదా, దట్ విల్ నాట్ యాడ్ ఎనీ వాల్యూ ఇన్ యువర్ లైఫ్. సింపుల్ ఫండా. ఇఫ్ యూ పే. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, లాజికల్ థింగ్ చెప్తాను. సరే, ఈ వెబ్సైట్ ఫ్రీగా ఇచ్చాడు అని అంటే, ఫ్రీ అని అందరికి తెలుసు. ట్రైనర్ అయి ఉండి 20,000 30,000 ఛార్జ్ చేస్తూ ఒక వెబ్సైట్ చేసుకోవడానికి కూడా డబ్బులేమో అనుకోడా? లాజికల్ థింగ్ చెప్తున్నాను నేను. ఎవరైనా ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా మనకి లైఫ్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, దట్ ఈస్ ద లాస్ట్ ఇంప్రెషన్ ఆల్సో. ఇప్పుడు ఒక హెచ్ఆర్ కానీ ఒక ట్రైనర్ కానీ మిమ్మల్ని చూస్ చేసుకోమని మీ వెబ్సైట్ లింక్ కానీ ఇది కానీ పంపించినప్పుడు, మీ ఓన్ వెబ్సైట్ .freesite.com .10web.io అని చెప్పి సబ్డొమైన్లో వస్తే అది ఓపెన్ చేయడమే ఫస్ట్. జనరల్గా ఇప్పుడు సైబర్ క్రైమ్ అవేర్నెస్ ఇదంతా అయిపోయిన తర్వాత వెబ్సైట్ ఓపెన్ చేయడమే కష్టం అని అంటే, అందులో ఫ్రీ వెబ్సైట్ అంటే వాల్యూ పోతుంది.
రాదర్ ఫ్రీ వెబ్సైట్ లేకుండా పోయినా పర్లేదు కానీ, మీరు వెబ్సైట్ లేకుండా పోయినా పర్లేదు కానీ ఫ్రీ వెబ్సైట్ అయితే క్రియేట్ చేసుకోకండి. దట్ ఈస్ మై సిన్సియర్ సజెషన్. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఎక్స్పీరియన్స్ అని ఎందుకు చెప్తున్నా అంటే జనాలు చూసేదే నమ్ముతారు. మీ వీడియో చూసేదే నమ్ముతారు. అప్పుడప్పుడు మీకు స్టార్టింగ్ లో ట్రైనింగ్ కెరీర్ ఆపర్చునిటీస్ కావాలి అని అంటే మీ డెమో సెషన్ కూడా అడుగుతారు. డెమో సెషన్ ఎందుకు అడుగుతారు? అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఒక టూల్ కి మనం డబ్బులు పెట్టి తీసుకుంటున్నాము అని అంటే ఒక ఇమాజినేషన్ ఏంటంటే మనం ఎంత ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళు అంతగానం బతుకుతారు, వాళ్ళు అంతగానం పనిచేస్తారు, వాళ్ళు అంతగానం అడ్వాన్స్డ్ ఫీచర్ తీసుకొస్తారు. సింపుల్. అడ్వాన్స్ ఫీచర్ తీసుకురావాలి. వాళ్ళు ఎన్ని రోజులు ఫ్రీగా చేస్తారు? వాళ్ళు ఏం సోషల్ సర్వీస్ చేయరు కదా మనలాగా. 100%. హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ విత్ మీ? ఎస్ అయితే ఎస్ అని టైప్ చేయండి. సో ఆల్వేస్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ ఫర్ ఫ్రీ. ఇఫ్ యూ గివ్, యూ విల్ గెట్ బ్యాక్ సంథింగ్ ఇన్ ఐదర్ ఆఫ్ వే. ఎప్పుడంటే ఒక వెబ్సైట్ ముందు చేయించాలంటే వీ షుడ్ పే, యూస్ టు పే 25,000 to 30,000 రూపీస్. కానీ ఇప్పుడు ఏమైపోయింది, విత్ ఇన్ 5 minutes ఆఫ్ టైమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ కెన్ మేక్ ఎ వెబ్సైట్ జస్ట్ బై యూజింగ్ ఏఐ. అండ్ యూ క్యాన్ డూ ద సేమ్ థింగ్ ఇన్ ChatGPT ఆల్సో. Okay, this is profile. This is ebook maker. Ebook maker, continue editing. The book is ready actually. The book is ready. I'll show you the book. Okay, how many of you are ready to see the book? Type R in the chat box if you are ready. If you are ready, type R in the chat box. The book is already ready. Ebook maker. You can just see key technologies ఏమేమి ఉన్నాయి. The మొత్తం ఎవ్రీథింగ్ బుక్ లో ఉన్న కంటెంట్ అంతా కూడా డిజైన్ తో సహా ఇచ్చేసింది. You can just see chapter 3, case studies in AI integration, success story of IBM and Google, lessons learned from implementation. All these things you can just see. కంప్లీట్ గా మొత్తం ఎవ్రీథింగ్ ఇచ్చింది, అలాంగ్ విత్ టైటిల్, టాపిక్ ఆఫ్ కంటెంట్స్, ప్రీఫేస్, ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ గివెన్. యూ కెన్ జస్ట్ సీ అండర్స్టాండింగ్ AI ట్రైనింగ్, ద ఎవల్యూషన్ ఆఫ్ ట్రైనింగ్ మెథడ్స్, key AI technologies explained, the role of data in learning, personalized learning experience, case studies, interdisciplinary, everything. సేవ్ అండ్ ఎగ్జిట్. నా బుక్ అయిపోయింది, నేను డౌన్లోడ్ చేసుకొని నేను డైరెక్ట్ అమెజాన్లోకి వెళ్ళి పబ్లిష్ చేసుకొని ఐ కెన్ బికమ్ అన్ ఆథర్ ఇన్ నెక్స్ట్ 5 to 10 minutes. ఐఎమ్ నాట్ ఎ నార్మల్ ట్రైనర్, ఐఎమ్ అన్ ఆథర్ ఆల్సో. యూ కెన్ జస్ట్ సీ ఆథర్, దానికి కావాల్సిన కవర్ ఇమేజ్ కూడా అదే జనరేట్ చేసుకుంది. సో యూ కెన్ జస్ట్ సీ ద బుక్. ద బుక్ ఈజ్ రెడీ. యూఆర్ లైకింగ్ ఇట్? ఎస్, సూపర్, సింపుల్. యూ క్యాన్ బికమ్ ఎన్ ఆథర్. ఇలా మనకి మార్కెట్లో దెర్ ఆర్ మోర్ దాన్ 40,000 ప్లస్ AI టూల్స్. నేను ఒక వెబ్సైట్ చెప్తాను, నోట్ చేసి పెట్టుకోండి. దేర్ ఈజ్ అన్ AI ఫర్ దాట్. దేర్ ఈజ్ అన్ AI ఫర్ దాట్. ఈ వెబ్సైట్లోకి వెళ్ళిపోతే అప్ టు డేట్ కరెంట్ మార్కెట్లో ఉన్న ఏ టూల్స్, ఏ ఇండస్ట్రీలో ఏమేమి ఉన్నాయి మొత్తం చూపిస్తుంది. ఇప్పుడు 41,490 టూల్స్ ఉన్నాయి. 41,490 టూల్స్. You can just see. And this is something AI tools. AI is doing tremendous and a tremendous job. You know how to make songs, all those things, right? సాంగ్స్ ఇండివిజువల్గా మీకు ఎక్కడ వెళ్ళినప్పుడు సాంగ్ మేకింగ్, ఆల్ దీస్ థింగ్స్ ఆల్సో ఇవ్వండి. నెక్స్ట్ ఫీచరింగ్ ఆన్ మీడియా. మీడియాలో ఇప్పుడు వెళ్ళి మీరు గూగుల్లోకి వెళ్ళి నిఖిల్ గుండా అని టైప్ చేయండి. యూ గెట్ లాట్ ఆఫ్ మై మీడియా ఆర్టికల్స్. నిఖిల్ గుండా వెళ్ళి న్యూస్లోకి వెళ్ళండి, గూగుల్ న్యూస్లోకి వెళ్ళండి, యుల్ ఫైండ్ ఆల్ మై మీడియా ఆర్టికల్స్. ఐ ట్రైన్డ్, నిఖిల్ గుండా ట్రైన్స్ పోలీస్ ఆఫీసర్స్ ఎట్ PTC మెడిసిన్, పోలీస్ ట్రైనింగ్ కాలేజ్. బ్రిడ్జింగ్ పోలీసింగ్ అండ్ AI. AI పైన పోలీస్ ఆఫీసర్స్ కి ట్రైనింగ్ ఇచ్చాడు, ఏమేమి పైన ట్రైనింగ్ ఇచ్చాడు. ఓకే. దాని తర్వాత సైబర్ క్రైమ్ పైన మాట్లాడుతున్నాడు, ఏమేం చేశాడు. తర్వాత డిజిటల్ AI కమ్యూనిటీ బిల్డ్ చేస్తాడు. ఎందుకంటే పీపుల్, మళ్ళీ చెప్పాను, బికాస్ ట్రస్ట్ ఫ్యాక్టర్, గెటింగ్ ఇన్ న్యూస్, ఆల్ దీస్ థింగ్స్ వాల్యూ యాడ్స్ అ లాట్ ఇన్ యువర్ దిస్ థింగ్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ పర్సనల్ బ్రాండింగ్. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, కన్సిస్టెన్సీ ఇస్ ద కీ హియర్. వాట్ ఎవర్ యూ డూ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. ఐ టెల్ యూ అనదర్ పవర్ఫుల్ టూల్ కాల్డ్ Gamma.app. Gamma. Gamma can help you with social media creatives, a lot of these things. I'll just share you a referral link. మీరు జాయిన్ అయితే you'll get 200 extra bonus credits. I send you Gamma link. Gamma లింక్ పంపించాను. దిస్ క్యాన్ హెల్ప్ యూ. మీరు ఎక్కడికి ఎవరు పిలిచి ఎక్కడ ఏ టాపిక్ పైన మాట్లాడమన్నా, మీరు ఏదైనా ఒక డిఫికల్ట్ టాపిక్ నాకు చాట్ బాక్స్లో టైప్ చేయండి. ఐ విల్ మేక్ ఏ PPT అవుట్ ఆఫ్ ఇట్. ఏదైనా డిఫికల్ట్ టాపిక్, మీకు ఇప్పుడు జస్ట్ 2 minutes టైం ఉంది, ఏదైనా డిఫికల్ట్ టాపిక్ పైన మీరు ప్రజెంటేషన్ ఇవ్వాలి. డిఫికల్ట్ టాపిక్ ఇంకొంచెం ఎలాబరేట్ చేసి చెప్పండి. డిఫికల్ట్ టాపిక్ కొంచెం క్లియర్గా పెట్టండి. ఆప్షన్ అంటే ఏ ఆప్షన్? ఏఐకి మనంత నాలెడ్జ్ ఉండదు భారతి మ్యామ్. ఏఐకి ఏంటి అంటే క్లియర్గా మనం చెప్పాలి. ఎంత క్లియర్గా చెప్తే అంత క్లియర్గా అర్థం చేసుకొని అంత క్లియర్గా అవుట్పుట్ ఇస్తుంది. ఏఐస్ లింగ్విస్టిక్ బయాస్. ఓకే. ఇంకా ఇంకొంచెం క్వాంటమ్ కంప్యూటింగ్ బిల్డింగ్, ఇంకా ఇంకా డిఫరెంట్ ఆబ్జెక్ట్. న్యూరో ఫంక్షన్ డ్యూరింగ్ టెన్షన్. ఇంపార్టెన్స్ ఆఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్ వెరీ బిగ్. ఇంకా సార్ హిందీలో అయినా, తెలుగులో అయినా, ఇంగ్లీష్లో అయినా సరే. ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఇది టూల్ క్రియేట్ విత్ AI పైన క్లిక్ చేయాలి. జనరేట్ ఫ్రమ్ వన్ లైన్ అని ఉంటుంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. సెకండ్ ఆప్షన్ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు 4 ఆప్షన్స్ ఇస్తుంది. ఒకటి, మనకు PPT కావాలా,
మనకి వెబ్సైట్ చేసి ఇవ్వాలా, మనకి డాక్యుమెంట్ కావాలా, మనకి సోషల్ మీడియా పోస్ట్ కావాలా, మనకి ప్రెజెంటేషన్ కావాలి అని అనుకుందాం. పీపీటీ. పీపీటీని హౌ టు ఎర్న్ 1 crore ఇన్ 1 hour. ఓకే, సరే, దీనిపైన ఇచ్చినప్పుడు నేను ఇదే టాపిక్ ఇస్తున్నాను, హౌ టు ఎర్న్ 1 crore ఇన్ 1 hour. ఓకే, సో డిఫికల్ట్ టాపిక్ ఎవరు ఇచ్చారు అని అంటే ఆ, దుర్గా గారు ఇచ్చారు, జవాజీ దుర్గా గారు ఇచ్చారు. ఎస్, నాకు పీపీటీ కావాలి. ఏ లాంగ్వేజ్లో కావాలి? తెలుగులో కావాలా, హిందీలో కావాలా, ఇంగ్లీష్లో కావాలా? ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఫర్ టైమింగ్ తెలుగు సెలెక్ట్ చేస్తున్నాను. ఎన్ని కార్డ్స్, జనరేట్ అవుట్లైన్. జనరేట్ అవుట్లైన్ నాకు మొత్తం దానికి కావాల్సిన, దాని లోపల ఉండాల్సిన కంటెంట్ మ్యాటర్ అంతా కూడా జనరేట్ చేసేస్తుంది. జనరేట్ చేసిన గంటలో కోటి సంపాదించాలంటే ఎలా? కోటి అంటే ఎంత పెద్ద సంఖ్య? ముఖేష్ అంబానీ గంటకు ఆ 6.8 కోట్ల సంపాదన. గంటలో 1 కోటి సంపాదన సాధ్యమేనా? సంపద సృష్టిలో మరి టైం, కోటి సంపాదనకి సాధారణ మార్గాలు, నెలకి 20,000 పెట్టుబడి, ఆల్ దిస్ థింగ్స్. మీ కోటి ప్రయాణం మొదలు పెట్టండి ఇప్పుడే, ముగింపు. ఆల్ దిస్ థింగ్స్ ఇచ్చింది. ఇచ్చేసిన తర్వాత ఏదో ఒక స్లైడ్ సెలెక్ట్ చేసుకొని దానికి కావాల్సిన ఇమేజ్ కూడా అదే జనరేట్ చేసుకుంటుంది. జనరేట్ అని క్లిక్ చేస్తాను అంతే. ఇవన్నీ మార్చుకోవచ్చు మీకు ఎట్లా కావాలని అట్లా. ఇప్పుడు నాకు ఏంటి అని అంటే జస్ట్ ఒక 1 minute లో నాకు ఒక పీపీటీ తయారు చేసిస్తుంది. మీరు ఎనీ టైం ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు పీపీటీని దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ఫ్రీ టూల్. మీకు లింక్ పంపించాను, దాంతో 200 క్రెడిట్స్ వస్తాయి. తర్వాత అయిపోతే మళ్ళీ మీరు కొనుక్కోవాలి. చూడండి, తెలుగులో మొత్తం మ్యాటర్తో సహా, ఇమేజెస్తో సహా, ఫ్లో చార్ట్, గ్రాఫ్స్ అన్ని కూడా తయారు చేస్తుంది. మీరు చూస్తున్నారా, నా స్క్రీన్ కనబడుతుందా మీకు? ఎగ్జాంపుల్స్ కూడా పెట్టింది. సిప్ పెట్టాలి, ఆల్ దిస్ థింగ్స్ ఎగ్జాంపుల్. సమయం ప్లస్ కృషి ప్లస్ స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టు 1 కోటి రూపాయల సంపాదన. దాని ఇమేజ్ కూడా చేసింది చూడండి. ఒక గంటలో 1 కోటి సంపాదించాలంటే ఎంత మంచి చేసింది ఇమేజ్ చూడండి. నేను ఇప్పుడు ప్రజెంటేషన్ మోడ్లోకి వెళ్ళి ప్రజెంట్ చేస్తున్నా. మీకు స్క్రీన్ కనబడుతుంది అనుకుంటా. ఎస్, 1 కోటి అంటే ఎంత పెద్ద సంఖ్య? ముఖేష్ అంబానీ వాళ్ళ ఓట్లే అనుకుంటా. ఏ జనరేట్ చేసుకొని పెట్టింది. ఓకే, నెక్స్ట్. ఆదాయం. అధ్యాయం 2 అంటే పార్ట్ 2 పార్ట్ 2 3. సిస్టమాటిక్ ప్లాన్ ఎట్లా చేయాలి, ఏంటి, ఎవ్రీథింగ్. చంద్రప్రకాష్, కేబీసీ, కోటి గెలుపు. అదృష్టం స్పేస్ ఏంటి, ఆ, సమర్థత కలయిక. యూ కెన్ జస్ట్ సి. మంచి ఇమేజ్ కూడా ఆటోమేటిక్ అదే జనరేట్ చేస్తుంది. ఎస్ అవునా? ఇలా మీరు కాంప్లెక్స్ టాపిక్ కి ఏమి ఇచ్చినా కూడా ఇట్ విల్ జనరేట్. దిస్ ఇస్ వన్ వే ఆఫ్ ఏంటి యూజింగ్ దిస్ వెబ్ పేజ్. ఇప్పుడు సతీష్ గారి పైన మళ్ళీ ఒక వెబ్సైట్ చేస్తాం, లేదంటే రతన్ గుప్తా గారు నన్నే చూస్తున్నారు కాబట్టి రతన్ గుప్తా గారి పైన ఒక వెబ్సైట్ చేస్తాను. క్రియేట్ ఏ వెబ్సైట్ ఫర్ రత్ రత్నగుప్త, సారీ, రత్నగుప్త మోటివేషనల్ స్పీకర్. జనరేట్ అవుట్లైన్. సారీ సారీ, తెలుగు ఇచ్చింది కదా ఇక్కడ, తెలుగు కాకుండా ఐ సెలెక్ట్ ఇంగ్లీష్. అరబిక్. సౌదీ అరేబియాలో అరబిక్ మీకు వచ్చా అండి? ఎవరికైనా అరబిక్ వస్తే ఎస్ అని టైప్ చేయండి, అరబిక్లో జనరేట్ చేద్దాం. అరబిక్ వస్తే ఎస్ అని టైప్ చేయండి. అరబిక్ వచ్చా మీకు? దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ, సౌదీ అరేబియాలో ఉన్న వాళ్ళందరికీ నో, సారీ, అయితే ఓకే. ఇంగ్లీష్లో వెళ్ళిపోదాము. మీకు రాదు, నాకు రాదు, మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి ఇంగ్లీష్లో వెళ్ళిపోదాం. సో సేమ్ థింగ్. నేను ఇప్పుడు ఏం సెలెక్ట్ చేశాను? సెకండ్ ఆప్షన్లో నేను ఐ సెలెక్టెడ్ వెబ్సైట్. వెబ్సైట్ అని సెలెక్ట్ చేశాను. రతన్ గుప్తా ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ స్పీకర్, ఎంపవర్మెంట్ కోచ్. మంచి మంచి లైనింగ్స్ కూడా, వర్డింగ్స్ కూడా చాలా బాగా రాస్తుంది. అబ్జెక్టివ్స్. కంటెంట్ ఎడిటర్కి డబ్బులు ఇవ్వాల్సిన పనులు కూడా లేదు చూడండి. మీడియా ప్రెస్ హైలైట్స్, ఫ్రీ రిసోర్సెస్, అప్కమింగ్ ఈవెంట్. ఈమెయిల్ ఐడి కూడా క్రియేట్ చేసుకుంది. కాంటాక్ట్ అండ్ రత్నగుప్తా.in. ఆటోమేటిక్ ఈమెయిల్ ఐడి కూడా పెట్టేసింది. ఫోటో రియలిస్టిక్. నేను ఇప్పుడు జనరేటింగ్ వెబ్సైట్. యూ క్యాన్ జస్ట్ సి ఇన్ సెకండ్స్ ఇట్ విల్ జనరేట్ వెబ్సైట్ అండ్ ఐ షేర్ యూ ద లింక్. మీరు మీ దాంట్లో మీ చాట్ బాక్స్ నుంచి మీ సిస్టంలో వీలైతే మీ సిస్టంలో, మీ ఫోన్లో వీలైతే మీ ఫోన్లో ఓపెన్ చేసి చెక్ చేసుకోండి ఇఫ్ ద వెబ్సైట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్. దిస్ ద బ్యూటీ. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంకొక అదర్ ఆప్షన్, మీ సోషల్ మీడియాలో రెగ్యులర్గా పోస్ట్ చేయాలంటే ఏం పోస్ట్ చేయాలో తెలియకుండా ఉంటారు కదా, దానికి క్యారోజల్ పోస్ట్ అంటాం. ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇస్తూ ఒక 7-8 స్లైడ్స్ పోస్టర్స్ క్రియేట్ చేసే అన్ని కూడా గామాతో మనం క్రియేట్ చేసుకోవచ్చు. నాకు ఇంటర్నెట్ కొంచెం స్లో ఉన్నట్టుంది, అందుకని చెప్పేసి ఇట్ ఈస్ కమింగ్ లైక్ దిస్. బట్ యూ కెన్ జస్ట్ సి జనరేట్ అవుతుంది. ఇట్ జనరేట్ అండ్ ఐ గివ్ యూ ద లైవ్ వెబ్సైట్. తర్వాత మనం ఎప్పుడైనా కూడా ట్రైనింగ్ ని 3 పార్ట్లుగా డివైడ్ చేసుకోవాలి. ఒకటి ప్రీ ట్రైనింగ్, ఒకటి డ్యూరింగ్ ట్రైనింగ్, ఒకటి పోస్ట్ ట్రైనింగ్. రాసుకోండి. ప్రీ ట్రైనింగ్, డ్యూరింగ్ ట్రైనింగ్, పోస్ట్ ట్రైనింగ్. నేను కూడా ఎప్పుడు ఇట్లనే డివైడ్ చేసి పెట్టుకుంటా. పోస్ట్ ట్రైనింగ్, డ్యూరింగ్ ట్రైనింగ్, ప్రీ ట్రైనింగ్. జనరేట్ అవుతుంది. లెట్ ఇట్ జనరేట్. మీరందరూ దాన్ని కోపంగా చూస్తున్నట్టున్నారా? అది భయపడుతుంది. కొంచెం నవ్వండి. ఎవరైతే ఇంకా వీడియో ఆన్ చేసుకోలేదో, ఇన్ కేస్ మీరు ఇంటికి రీచ్ అయిపోతే వీడియో ఆన్ చేసుకోండి. ఎస్,
లాట్ ఆఫ్ పీపుల్ టర్న్ ఆన్ కెమెరా. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ప్రవీణ్ గారు హలో అండి. ఎస్ సూపర్. జనరేట్ చేస్తుంది. అప్పటిలోపు మనం డివైడ్ చేసుకోవాల్సింది ఏంటి? ఇట్ ఈస్ ఓకే. ఇంకొక 30 minutes ఉంది కదా నాకు. ఇఫ్ యూఆర్ ఓకే, ఎస్ టైప్ ఎస్ ఇన్ ద చాట్ బాక్స్. ఐ డీప్ డైవ్ ఇంటూ సమ్ మోర్ టూల్స్. డొమైన్ కాస్ట్ ఉంటుంది, డొమైన్ కొనుక్కోవాలి. డొమైన్ మనం యాడ్ చేసుకొని కనెక్ట్ చేసుకోవచ్చు. ఐ గో టిల్ నెక్స్ట్ 30 minutes. మీన్వైల్ హోప్ యూ నో జనరేటింగ్ సాంగ్స్ అండ్ ఎవ్రీథింగ్. మీకు తెలుసా సాంగ్ జనరేషన్? యు నో రైట్? ఎస్ అయితే ఎస్ అని టైప్ చేయండి, నో అయితే నో అని టైప్ చేయండి. నో, సాంగ్ చేయడం తెలీదా? ఓకే, ఐ టీచ్ యూ హౌ యూ క్యాన్ జనరేట్ సాంగ్స్. ఎవరిదైనా బర్త్డే ఉందా? ఎవరిదైనా బర్త్డే ఆర్ ఎనీ అదర్ థింగ్స్? We'll do one thing. We will go to any housewives here. Any housewives here? Any housewife? ఎవరైనా హౌస్ వైఫ్ ఉన్నారా ఇక్కడ? ఎస్ అయితే ఎస్ అని టైప్ చేయండి. వాణి గారు ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి. ఇన్ కేస్ కెమెరా వీలైతే ఆన్ చేసుకొని అన్మ్యూట్ చేసుకోండి. వాణి గారు, లెట్స్ మేక్ ఎ సాంగ్ ఫర్ యూ. ఎస్ వాణి మ్యామ్. ఎస్ ఎస్ సూపర్ సార్. మ్యామ్. సో ఎవరిపైన సాంగ్ రాద్దాం అనుకున్నా? మీ పైన రాయమంటారా? ఎవరిపైన రాయమంటారు? వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ కెన్ లెట్ మీ నో. ఎస్ సార్, నా నేమ్ తీసుకోండి సార్. యా, అప్పట్లో ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి ఇటు రత్నగుప్త గారిది ఈ వెబ్సైట్ చేయమన్నాను కదా, వెబ్సైట్ చేసేస్తుంది. యూ కెన్ జస్ట్ సీ ఆల్ ద వెబ్సైట్ ఇమేజెస్, ఆల్ దిస్ థింగ్స్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్. ఇంకా జరుగుతుంది. సో చూస్తే ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తాను. లాజిక్ ఏంటంటే, రత్నగుప్త అని అంటే అది ఏం చేసిందంటే లేడీ అని చెప్పి తీసుకుంది. ఇక్కడ మీకు అర్థమైందా ఎంత ఇంపార్టెంట్? క్లియర్గా మనం కమ్యూనికేషన్ చేయకపోతే అంత క్లియర్గా ఏఐకి ఏంటి అంటే, అప్పుడప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ అయితే రైట్ అని తీసుకుంటుంది, రైట్ అంటే లెఫ్ట్ అని తీసుకుంటుంది. ఎందుకంటే దానికి లెఫ్ట్, దానికి రైట్ అనుకుంటుంది. కాబట్టి ఇక్కడ చూస్తే చూడండి, ఇట్ టుక్ ఇట్ యాజ్ ఏ ఉమెన్ లాగా తీసుకొని మొత్తం ఫొటోస్తో సహా మొత్తం క్రియేట్ చేసింది. ఎంత బాగుంది. తర్వాత ఐ జస్ట్ క్లిక్ ఆన్ పబ్లిష్. నేను అప్పట్లో మీకు షేర్ చేస్తాను, మీరు ఒకసారి చూడండి. మీరు ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి. దిస్ ఇస్ ద వెబ్సైట్. దీని లోగో మార్చుకోవచ్చు. ఆల్ దీస్ థింగ్స్ క్యాన్ బి డన్. దిస్ విల్ హెల్ప్ యూ అలాట్. ఒకసారి చూడండి, రత్నగుప్త.గామా.site అని లింక్ పంపించాను. ఒకసారి చూడండి. అంతసేపు నేను వాణి గారు ఒక పాట రాస్తాం. వాణి గారు చెప్పండి. వాణి గారు ఎవరిపైన పాట రాయమంటారు? వాని మీద రాయండి సార్. సరే, యాక్ట్ యాజ్ లిరిక్ రైటర్, రైట్ ఏ సాంగ్ ఆన్ వాణి. మీరు ఏం చేస్తుంటారు హౌస్ వైఫ్ సార్. ఇంకా? మీకు ఏమేమి ఇష్టం? ఆర్ట్స్, క్రాఫ్ట్స్, సింగింగ్, డాన్సింగ్ అట్లాంటివి? మగ్గం వర్క్ అయి చేస్తాను సార్. పెయింటింగ్ చేస్తాను. మగ్గం వర్క్ సార్. పెయింటర్. మగ్గం వర్క్ ఇంగ్లీష్ తెలియదు చాట్ వివింగ్. ఓకే, ఇంకా డన్. సార్. రైటే, ఇది గుర్తుపెట్టుకోండి అందరు కూడా. రైట్ ఏ ట్రిబ్యూట్ అని రాయాలి. రైట్ ఏ ట్రిబ్యూట్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. ఓకేనా? నేను ఏమని చెప్పాను, చాట్జిపిటికి వెళ్ళాను, లిరిక్ రైటర్ లాగా నాకు చేసి, ఇదిగో వాణి గారి కోసం రాసిన స్ఫూర్తిదాయక గీతం, ఒక గృహిణి, ఒక చిత్రకారిణి, మగ్గం కళాకారిణి జీవితాన్ని సత్కరించే తెలుగు పాట. ఓకే, వాణి గారి పైన పాట వచ్చింది. మొత్తం స్క్రిప్ట్ రాసుకుంటున్నాను. మీరు అందరూ కూడా చూడండి, స్క్రిప్ట్ రాస్తున్నాను. ఈ స్క్రిప్ట్ కాపీ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, పల్లవి అదంతా అయిపోయింది కదా. స్క్రిప్ట్ చేసేసి ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు దిస్ వెబ్సైట్ కాల్డ్ suno.com. మీరు అందరూ కూడా ఈ వెబ్సైట్ నోట్ చేసుకోండి, suno.com. ఇది ఎంత ఎక్సలెంట్ సాంగ్స్ ఇస్తుంది అంటే అంత ఎక్సలెంట్ సాంగ్స్ ఇస్తుంది. రీసెంట్ గా ఇండియన్ ఐడల్ రన్నర్ అప్ మా ఫ్రెండ్ రోహిత్, పివిఎన్ఎస్ రోహిత్ అని నేషనల్ అవార్డు వచ్చింది. తనని పిలిచి నేను ఫెలిసిటేట్ చేశాను. ఫెలిసిటేట్ చేసి ఏం చేశాను అంటే, తన పైన ఒక పాట రాసి వినిపించాను. నువ్వు ఒకసారి విను, నీ పైన పాట ఏమని ఇచ్చింది అని చెప్పి ఒకసారి మీరు వినండి. ఒకసారి రోహిత్ పైన నిలిచే గీతం, తొలిసారి పడిన వేళ మన రోహిత్ రాగం గుండెలో నిలిచే గీతం. తొలిసారి పడిన వేళ కలల పల్లకి సాగింది ఓ. పాడుతా తీయగా ఇది రోహిత్ పైన రాసింది. ఇప్పుడు మేడం వాణి మేడంకి ఆల్రెడీ మనం సాంగ్ రాసాం కదా. వాణి మేడం మీకు కనబడట్లేదు. సాంగ్ వచ్చేదానికి మీరు లేకపోతే ఎట్లా? ఇప్పుడు ఇక్కడ మీరు రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీరు ఏంటంటే లెఫ్ట్ సైడ్ లో మీకు క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది.
క్రియేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ కస్టమ్ అనే ఆప్షన్స్ వస్తాయి. సింపుల్ కస్టమ్ పైన క్లిక్ చేయాలి. కస్టమ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ లిరిక్స్ ఏదైతే ఉందో ఇక్కడ పేస్ట్ చేయాలి. లిరిక్స్ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ చరణం 1, చరణం 2 అని ఉంటాయి, ఇవి తీసేయాలి. చరణం 1 ఇవన్నీ తీసేయాలి. జస్ట్ ఈ సాంగ్స్ చేస్తూనే నేను కోర్స్ చెప్తూ ఉంటాను, తెలుగు ఏ బూట్ క్యాంప్ అని ట్రైనింగ్ ఇస్తుంటాను ఏ టూల్స్ లో. ఒక్కొక్కరు వారానికి 40-50 వేలు సంపాదిస్తున్నారు ఓన్లీ సాంగ్స్ చేస్తూ. యూ కెన్ ఇమాజిన్ ద పవర్ ఆఫ్ మేకింగ్ సాంగ్స్ ఇన్ రైట్ వే. చాలా మందికి అవసరం సాంగ్స్ కావాలని చెప్పి చాలా మంది వస్తున్నారు. ఆల్ దీస్ థింగ్స్ మీకు ఎవరికైనా ఆల్రెడీ కూడా చెప్పండి, నా నెంబర్ ఇస్తాను, తర్వాత నాకు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ ఏంటి అంటే మీకు స్టైల్స్ అని ఉంటుంది, ఏ స్టైల్లో ఇవ్వాలి, అది మోటివేషన్, ఫోక్, తమిళ, తెలుగు, హిప్ హాప్, ఇట్లా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. ఒక 45 స్టైల్స్ ఉంటాయి. నేను ఇప్పుడు స్టైల్స్ ఏమి ఇవ్వట్లేదు. స్టైల్స్ ఏమి ఇవ్వకుండా జస్ట్ క్రియేట్ అని క్లిక్ చేస్తున్నాను. క్రియేట్ అంతే. జస్ట్ మనకి ఏంటి అంటే వాణిగారి పేరు పైన 2 పాటలు లెస్ దాన్ ఒక 1 minute లో క్రియేట్ అయిపోతే ఒకసారి విందాం కూడా. ఆల్రెడీ లిరిక్స్ వచ్చేసింది. లిరిక్స్ లో ఏమైనా చేంజెస్ కావాలంటే చేంజెస్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకొని మనం జస్ట్ ఇక్కడ వినేస్తే సరిపోతుంది. ప్లే చేద్దాం, వచ్చేస్తుంది ఆల్మోస్ట్. వాణి నీ కలల్లో రంగుల వెలుగు, నీ చేతుల్లో ఆభరణం మోగు, మగ్గం దారాల మృదువైన మాయ. ఇది డ్యూయో అంటే ఫీమేల్ మేల్ సింగర్ ఇద్దరు కలిసి వాడారు. ఓకే, నీ కళలో సాగే జీవన గేయం. ఉదయాన్నే ఇంటి పూల వాసన, ఛాయలో చిలుక పాట మమత తాళం. ఇది ఒక స్టైల్ కదా. ఇంకొక స్టైల్లో కూడా ఇస్తుంది. ఎప్పుడు ఎవ్రీ టైం మీరు సాంగ్ క్రియేట్ చేసినప్పుడు 2 స్టైల్స్ లో ఇస్తుంది. ఇంకో స్టైల్లో విన్నాము. వాణి నీ కలల్లో రంగుల వెలుగు, నీ చేతుల్లో ఆభరణ మోగు, మగ్గం దారాల మృదువైన మాయ, నీ కళలో సాగే జీవన గేయం. ఉదయాన్నే ఇంటి పూల వాసన, ఛాయలో సో ఇది V5 అని కొత్త మోడల్. ఇది ఫ్రీగా మీరు ఏంటంటే ఎవ్రీడే 5 సాంగ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. 5 సాంగ్స్ ఎవ్రీడే క్రియేట్ చేసుకోవచ్చు. 5 క్రెడిట్స్ వస్తాయి. నేను అప్గ్రేడ్ చేశాను, బేసిక్ ప్లాన్ కి అప్గ్రేడ్ చేశాను. కానీ ఏంటి అంటే అప్గ్రేడ్ చేసిన 850 రూపీస్. ఈ సాంగ్ కి వాణి గారు మీరు నాకు 500 రూపీస్ ఇవ్వగలుగుతారా? జనరల్గా నేనేం డబ్బులు అడిగాను, నార్మల్గా అడుగుతున్నా. ఎస్ అయితే ఎస్ అని టైప్ చేయండి. సో ఇలా ఏంటి అంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ మేకింగ్ సాంగ్స్ అండ్ మేకింగ్ మనీ. సో ప్రతి ఒక్క ఏ టూల్కి పే చేస్తారో లేదా ఒక్కసారి అయినా టైప్ చేయండి మేడం, ఎస్ అనే టైప్ చేయండి. అడిగినందుకన్నా మూమెంట్ అంతనే చెప్పండి. ఓకే, దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ స్టైల్ ఉంది కదా, స్టైల్లో నేను చేంజ్ చేస్తాను చూడండి. ఇప్పుడు నేను స్టైల్లో ఏమని పెడతానంటే మోటివేషనల్ అంటే అప్ బీట్ అండ్ ఇన్స్పిరేషనల్ అని కొడుతున్నా. సాంగ్ స్టైల్ మారిస్తే అదే ఉన్న సాంగ్ ఎంత డిఫరెంట్గా మారిపోతుందో ఒకసారి చూడండి. ప్రతి దగ్గర సాంగ్ అవసరం. బర్త్డేకి, డెత్ డేకి, మ్యారేజ్ డేకి, యానివర్సరీకి, అన్నిటికీ సాంగ్స్ అవసరం. పాలిటీషియన్ నిల్చున్నా సాంగ్ అవసరం. ఒక ట్రైనర్గా మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసే కన్నా ముందు మీ సాంగ్ ప్లే చేస్తే ఎంత బాగుంటుంది. మంచి హిప్ హాప్, మంచి మోటివేషనల్ సాంగ్ ఉండాలి. సో అలా వాణి నీ కలల్లో రంగుల వెలుగు, నీ చేతుల్లో ఇది ఒక సాంగ్. ఇంకొక వాణి నీ కళల్లో రంగుల వెలుగు, నీ చేతుల్లో ఆభరణ మోగు, మగ్గం దారాల మృదువైన మాయ, నీ కళలో సాగే జీవన గేయం. సో ఇక్కడ ఒక చిన్న ట్రిక్ నేను చెప్పినట్టు చాట్ జీపీటీకి వెళ్ళండి, లిరిక్స్ రాసుకోండి. లిరిక్స్ రాసి
suno.comకి వెళ్ళండి. suno.comకి వెళ్ళిపోయి కస్టమర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. ఒక ఈమెయిల్ ఐడి అయిపోయింది, లిమిట్ అయిపోయింది అని అంటే ఇంకొక ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. లేదు అని అంటే ఆన్లైన్లో టెంప్ ఈమెయిల్ అని దొరుకుతుంది. టెంప్ ఈమెయిల్, టెంపరీ ఈమెయిల్స్ ఉంటాయి. టెంప్ ఈమెయిల్లో ఏంటి అంటే ఒక టెంపరీ ఈమెయిల్ వస్తుంది. ఆ ఈమెయిల్తోని సైన్ ఇన్ చేసుకోవచ్చు. సైన్ ఇన్ చేసుకుంటే వాళ్ళ ఈమెయిల్స్ ఏమేమి వచ్చాయో వెరిఫికేషన్ కోడ్స్ అన్ని ఇందులో వస్తాయి. అలా యూజ్ చేసుకొని కూడా మీరు క్రెడిట్స్ ఇంకా ఇంక్రీజ్ చేసుకొని కూడా చెక్ చేసుకోవచ్చు. టెంప్ ఈమెయిల్ ఇప్పుడు చూడండి, ఇది ఒక ఈమెయిల్ ఐడి వచ్చింది. దీనికి ఎవరు ఈమెయిల్ పంపించినా కూడా నాకు ఇక్కడ ఇన్బాక్స్లో కనబడతాయి. సో ఓటీపీస్తో నేను వాడుకోవచ్చు. సో ఇలా టెంప్ ఈమెయిల్తో కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు యాజ్ అ ట్రైనర్గా ఏంటి అని అంటే యూ కెన్ యూజ్ ఇట్ టు క్రియేట్ యువర్ ఓన్ సాంగ్స్. అండ్ ఎవరికైనా ఎక్కడికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మీకు బోర్ కొడుతుంది అన్నప్పుడు బోర్ కొడుతుంది అని అడిగేసి ఇట్లా సాంగ్ కూడా చేసి చూపించచ్చు. ఎందుకంటే చాలా మంది తెలియదు కాబట్టి యూ కెన్ జస్ట్ సీ. అండ్ ఇలా వెబ్సైట్ చేసుకోవడానికి గామా యూజ్ చేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ గామా ఇంకొక దాంట్లో ఏం యూజ్ చేసుకోవచ్చు అని అంటే జనరేట్ పైన క్లిక్ చేస్తాను. సోషల్ ఇప్పుడు 10 ఇన్స్టా 10 వేస్ టు మేక్ మనీ ఆన్లైన్ నేను పోస్టర్స్ చేద్దామని అనుకుంటున్నాను. 10 వేస్ టు మేక్ మనీ ఆన్లైన్. అది ఎలా చేసుకోవచ్చు ఏంటి అని చెప్పి ఆటోమేటిక్ అదే ఇస్తుంది. ఫ్రీలాన్సింగ్ నేను ఏం చేయట్లేదు చూడండి. స్టార్ట్ యూట్యూబ్ ఛానల్, సెల్ డిజిటల్ ప్రొడక్ట్స్ ఆన్లైన్, బికమ్ ఎన్ ఇన్సూరెన్స్ ఏజెంట్, అఫిలియేట్ మార్కెటింగ్, ట్రాన్స్లేషన్, ప్రింట్ ఆన్ డిమాండ్, సోషల్ మీడియా, ఆల్ దీస్ థింగ్స్ యూ కెన్ జనరేట్ 10 లిమిట్స్, 10 కార్డ్స్ జనరేట్ చాలు. 10 కార్డ్స్ నాకు ఇప్పుడు నేను ఫ్రీ ప్లాన్లోనే ఇవ్వండి. చూడండి ఫ్రీ ప్లాన్లోనే ఉన్నాను. ఇట్ ఈస్ జనరేటింగ్ కంప్లీట్ స్లైడ్స్. నేను దాన్ని డౌన్లోడ్ చేసుకొని నేను సోషల్ మీడియాలో ఇప్పుడే వెళ్ళి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడే నేను డైరెక్ట్ పెట్టేసేయచ్చు. మొత్తం డిజైన్ కూడా చేసేస్తుంది. దాంట్లో ఉన్న కావాల్సిన మ్యాటర్ అంతా కూడా డిజైన్ చేస్తుంది. యూ క్యాన్ ప్లే విత్ దిస్. మీకు ఆల్రెడీ గామాది లింక్ పంపించాను ఆల్రెడీ. యూ క్యాన్ ప్లే దట్. ఎస్ చేసుకోవచ్చు. రత్నగుప్త గారు ఫోటోస్ ఆర్ వీడియోస్ అప్లోడ్ చేసి సాంగ్ జనరేట్ చేయొచ్చా? లేదు, ఇప్పుడు మీరు సాంగ్ సునోలో జనరేట్ చేసుకోవాలి. వీడియోస్కి ఫోటోస్కి క్యాన్వా కానీ ఇన్షాట్స్ కానీ ఎడిట్స్ కానీ ఇట్లాంటి యాప్ ఏదైనా యూజ్ చేసుకొని యూ కెన్ చేసి. సో ఇప్పుడు చూడండి నాకు మొత్తము స్లైడ్ షో లాగా పోస్టర్స్ సోషల్ మీడియాలో ఎటువంటి కంటెంట్ ఇమేజెస్ అయితే పెట్టుకోవాలా ఇమేజ్ తయారు చేస్తుంది. చూడండి ఏ ఈజ్ జనరేటింగ్, ఏ ఈజ్ రైటింగ్ ఫర్ మీ, ఏ ఈజ్ జనరేటింగ్ ఆల్ ద స్టఫ్. AI is a bit slow today because of internet, but it will generate in a faster way. Okay, pre-training గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ AI driven నీడ్ అనాలిసిస్ చేసుకోవాలి. ఎవరైనా మీకు ట్రైనింగ్ ఎందుకు ఇస్తారు అంటే వాళ్ళు ఈ స్టేజ్లో ఉన్నారు, ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళని ఈ స్టేజ్కి మీరు ట్రాన్స్ఫార్మ్ చేయాలి విత్ యువర్ ట్రైనింగ్. అంటే ఒక లో లెవెల్లో ఉన్న పీపుల్ని ఇగ్నైషన్ చేసైనా మోటివేట్ చేసైనా మీరు ఏదో ఒకటి చేసి హై పర్ఫార్మెన్స్కి వెళ్ళాలి. నీడ్ అనాలిసిస్ అంటాం. ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళ రిక్వైర్మెంట్ తర్వాత మీరు ఒక క్యాటలిస్ట్ లాగా పనిచేస్తారు. ఒక ట్రైనర్ అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఒక క్యాటలిస్ట్ లాగా పనిచేస్తారు. క్యాటలిస్ట్ లాగా ఎలా పనిచేయచ్చు, ఏం చేయొచ్చు అని చెప్పి ఫస్ట్ ఏఐని యూజ్ చేసుకొని నాకు ఇలా ఒక ఆపర్చునిటీ వచ్చింది. దీనికి ద బెస్ట్ టూల్ ఏంటి అంటే చాట్ జీపీటీకి వెళ్ళి వాయిస్ నోట్ ఇచ్చేసి చాట్ జీపీటీ నాకు ఇలా ఇప్పుడు నేను మీ ముందరనే అడుగుతాను చూడండి. నేను ఇప్పుడు మీకు ఏమేమి చెప్పాలి అని చాట్ జీపీటీని అడుగుతాను, మీరు ఒకసారి వినండి. చాట్ జీపీటీకి ఇక్కడ దానిపైన క్లిక్ చేస్తే వాయిస్ డిక్టేట్, లేదు అంటే రైట్ సైడ్ పైన ఇంకొక ఆప్షన్ వస్తుంది వేర్ ఐ కెన్ స్పీక్ విత్ చాట్ జీపీటీ. ఇది పెయిడ్ వర్షన్ ఆఫ్ చాట్ జీపీటీ నేను వాడుతున్నది. చాట్ జీపీటీ ఉన్నావా? చాట్ జీపీటీ, హలో. Absolutely. Just let me know what you need and I'm here to help. So, can you please speak in Telugu itself? తప్పకండి. ఇక్కడి నుంచి నేను తెలుగులోనే మాట్లాడతాను. మీకు ఏదైనా సహాయం కావాలంటే చెప్పండి. దుబాయ్ నుంచి మా ఫ్రెండ్స్ అందరూ నాకు నా ట్రైనింగ్ విందామని వచ్చారు. సో వాళ్ళందరూ ట్రైనర్స్. వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎలా యూజ్ చేసుకోవాలి అని చెప్పి నన్ను ఒక 1 అవర్ చెప్పమన్నారు. నేను 1 అవర్ చెప్పడానికి నేను ఏ టాపిక్స్ కవర్ చేస్తే బాగుంటుంది, ఎలా చేయాలి, 1 అవర్ ఎంగేజ్ చేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఒకసారి నువ్వు నాకు ఇన్సైట్స్ ఇవ్వగలుగుతావా, నీకున్న నాలెడ్జ్తోని వాళ్ళు మంచిగా అంటే హ్యాపీగా వెళ్ళేటట్టు మంచి సాటిస్ఫాక్షన్ ఉండేటట్టు నాకు కొంచెం సజెషన్స్ ఇవ్వగలుగుతావా? చాలా మంచిది. 1 గంట పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ట్రైనర్లకు చెప్పాలంటే ముందు ఒక సరళమైన సరదాగా ఆరంభం చేయండి. మొదట ఏఐ అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏమిటి అనే దానిపై ఒక చిన్న ఉదాహరణతో మొదలు పెట్టండి. ఆ తర్వాత ఏఐ ఉపయోగాలు ఉదాహరణలు చెప్పండి. అందులో కొన్ని ప్రాక్టికల్ డెమోలు చూపించండి. ముఖ్యంగా ట్రైనర్లు తమ రోజువారీ శిక్షణలో ఏఐని ఎలా ఉపయోగించుకోవచ్చు, ఏదైనా ఒక చిన్న ఇంటరాక్టివ్ యాక్టివిటీ పెట్టండి. ఇలాంటివి చేస్తే అది బాగా కనెక్ట్ అవుతుంది, వాళ్ళు బోర్ అనుకోకుండా ఉంటారు. చివరికి ఒక చిన్న సారాంశం చెప్పి వాళ్ళకి ఏవైనా ప్రశ్నలు ఉంటే అడగమని చెప్పండి. ఇలా చేస్తే వాళ్ళకి సంతృప్తిగా ఉంటుంది.
ట్రైనర్స్ కి ఎలా ఉపయోగపడుతుంది నేను ఒక 5 పాయింట్స్ చెప్పవా? అవును, చెప్పొచ్చు. ట్రైనర్లు ఏఐని ఎలా ఉపయోగించుకోవచ్చు? 5 కీలక పాయింట్లు ఇలా ఉన్నాయి. మొదటి, పర్సనలైజ్డ్ లెర్నింగ్. ప్రతి శిక్షణార్థికి వ్యక్తిగత అవసరాల ప్రకారం కంటెంట్ ను కస్టమైజ్ చేయడానికి ఏఐ ఉపయోగించవచ్చు. ఇది వారికి మరింత సమర్థవంతమైన శిక్షణ ఇస్తుంది. 2, ఆటోమేటెడ్ ఫీడ్బ్యాక్. విద్యార్థుల పనితీరు మీద తక్షణ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ఏఐ టూల్స్ ఉపయోగించవచ్చు. దీనివల్ల తక్షణ మార్గనిర్దేశం ఇవ్వగలరు. 3, ఇంటరాక్టివ్ కంటెంట్ సృష్టి. ఏఐ టూల్ సహాయంతో ఇంటరాక్టివ్ క్విజ్లు, సిమ్యులేషన్లు లేదా గేమిఫైడ్ లెర్నింగ్ మాడ్యూల్స్ రూపొందించవచ్చు. ఇది నేర్చుకునే ప్రక్రియను ఆసక్తికరంగా ఉంచుతుంది. 4, ట్రెండ్ మరియు డేటా అనాలిసిస్. మార్కెట్లో ఎటువంటి కొత్త ట్రెండ్లు ఉన్నాయి, ఏ శిక్షణ పద్ధతులు బాగా పనిచేస్తున్నాయో ఏఐ ద్వారా డేటా విశ్లేషణ చేసుకోవచ్చు. 5, సమయ ప్రబంధనం మరియు ఆటోమేషన్. కొన్ని రొటీన్ టాస్క్స్ ను ఆటోమేట్ చేయడం ద్వారా ట్రైనర్లు తమ సమయాన్ని మరింత విలువైన కార్యకలాపాలకు వినియోగించుకోవచ్చు. ఇలా ఈ 5 పాయింట్లు కవర్ చేస్తే ట్రైనర్లు ఏఐని వారి శిక్షణలో సులభంగా, సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. మీకు ఎస్, యూ కెన్ జస్ట్ సీ. సారీ, ఎవరో డోర్ కొట్టినట్టు అనిపించింది. యా, సో ఇక్కడ జస్ట్ మీరు చూస్తే ఇలా మాట్లాడుకోవచ్చు, ఇలా ఎప్పుడు ఏదైనా డౌట్స్ అడగవచ్చు. మనకి ఏదైతే ఉందో పర్సనల్ ట్రైనింగ్, ఆటోమేటెడ్ ఫీడ్బ్యాక్, ఇంటరాక్టివ్ కంటెంట్ క్రియేషన్, ట్రెండింగ్ మరియు డేటా అనాలిసిస్, ఎవ్రీథింగ్. కీ లెవెల్గా ఫస్ట్ మీకు చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఏఐ డ్రివెన్ అప్రోచ్. ఫస్ట్ మనకి ఏంటి అంటే ఎప్పుడైనా కూడా ఒక ట్రైనింగ్ అసైన్మెంట్ వచ్చింది అంటే దే విల్ ఎక్స్పెక్ట్ సంథింగ్. వాళ్ళకి ఆ నీడ్ అనాలిసిస్ చేసుకోవడానికి మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళకి ఒక షీట్ పంపించవచ్చు. మీరు నా క్వశ్చన్ ఆన్సర్ చేయండి, ఆన్సర్ చేస్తే నేను దాన్ని బట్టి నేను ట్రైనింగ్ మాడ్యూల్ని క్రియేట్ చేసుకొని వస్తా అని చెప్పొచ్చు. దిస్ ఇస్ ప్రొఫెషనల్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. తర్వాత ప్యాకేజింగ్ యువర్ ట్రైనింగ్. ఇప్పుడు మీకు నీడ్ అనాలిసిస్ వచ్చింది, వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉన్నారో మీకు తెలిసింది. మీరు ఏఐని యూస్ చేసుకొని మీ ట్రైనింగ్ ప్యాకేజ్ చేసుకోవచ్చు. మీరు ఏమేమి చెప్పాలి, 2 days ట్రైనింగ్ ఇవ్వాలా, 1 day ట్రైనింగ్ ఇవ్వాలా, హాఫ్ డే ట్రైనింగ్ ఇవ్వాలా, కొన్ని మంత్స్ ట్రైనింగ్ ఇవ్వాలా, ఏమేమి చేసుకోవాలి ఏంటి అని క్లారిటీ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్, రైటింగ్ యువర్ ఐఓ. ఐఓ అంటే ఏంటి అంటే ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్ అని అంటారు. ఐఓ, అచీవింగ్ యువర్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్. ట్రైనింగ్ లో ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి మీ ఆబ్జెక్టివ్ ఏంటి, మీ ట్రైనింగ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని తెలుసుకోవడానికి యూ కెన్ యూస్. అండ్ ఆటోమేటెడ్ కాంటెంట్ క్రియేషన్, ఏఐ క్యాన్ బి యూస్డ్. పీపీటీకి గామా యూజ్ చేయొచ్చు, క్యాన్వా యూజ్ చేయొచ్చు. క్యాన్వా ఇస్ అన్ అమేజింగ్ టూల్. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఎవ్రీవన్ టు లెర్న్ క్యాన్వా. క్యాన్వా అనే స్కిల్ యూజ్ చేసుకొని మీరు విజిటింగ్ కార్డ్, లెటర్ హెడ్, లోగో, బ్యానర్స్, పోస్టర్స్, పీపీటీస్ అన్ని కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇట్స్ వెరీ మచ్ పవర్ఫుల్ టూల్ కాల్ క్యాన్వా. తర్వాత ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్. ఇప్పుడు మీరు ఎంగేజ్ చేయాలి అని అంటే క్విజెస్, పోల్స్, యాక్టివిటీస్, గేమ్స్, ఐస్ బ్రేకర్స్, ఇవన్నీ కూడా మీరు చాట్ జీపీటీ అనేది తెలుసుకోవచ్చు. చాట్ జీపీటీ, నేను ఆన్లైన్ జూమ్ సెషన్లో ఉన్నాను, వాళ్ళకి ఒక యాక్టివిటీ ఇద్దాం అనుకున్నాను, ఏం యాక్టివిటీ ఇస్తే బాగుంటుంది. కంప్లీట్గా మీరు ఇన్పుట్ ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్లియర్గా దానికి స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నా ఆడియన్స్ ఎవరు, నా ఆడియన్స్లో ఎవరెవరు ఏమేమి ఉన్నారు, వాళ్ళకి ఏంటి ఏంటి అలా మనం మెన్షన్ చేస్తే అప్పుడు దే విల్ కమ్ అండ్ జాయిన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గేమ్స్. గేమ్స్ ఏమేమి ఆడిపోవచ్చు, నాకు ఒకటే ప్రాప్ ఉంది, ఏ ప్రాప్తో నేను ఏం గేమ్ ఆడిపోవచ్చు. ఐస్ బ్రేకర్స్ ఏమేమి చేయొచ్చు, ఐస్ బ్రేకర్ యాక్టివిటీస్ ఏమేమి చేయొచ్చు, ఆల్ దీస్ థింగ్స్ కూడా మీరు క్లియర్గా అడిగితే క్లియర్గా మీకు అది చెప్తుంది. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, చాట్ జీపీటీ ఆర్ ఎనీ జెమినీ కానీ మీకు నచ్చిన ఏదైనా ఎల్ఎల్ఎం టూల్, దానికి అపారమైన నాలెడ్జ్ ఉంది. అంటే ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కోడ్స్ అన్ని కూడా తీసుకొని మీరు అనెక్డోట్స్ వాడాలి, ఏదైనా కొటేషన్ చెప్పాలి, ఏదో ఒక కొటేషన్ కొత్తగా క్రియేట్ చేసి ఇవ్వమన్నా క్రియేట్ చేసేయగలుగుతుంది. మీ పేరు పైన ఏదైనా కొటేషన్ క్రియేట్ చేసి ఇవ్వమన్నా చేసేయగలుగుతుంది, అంత పవర్ఫుల్. కాబట్టి దాన్ని స్మార్ట్ వేగా యూజ్ చేసుకుంటే అది మనకు చాలా బాగా పనిచేస్తుంది. ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్లో మంచి ఒక టూల్ చెప్తాను, రాసుకోండి, కహూట్. కహూట్ ఈజ్ ఎ క్విజ్ గేమింగ్ అప్లికేషన్. కహూట్ మీ ఓన్ గేమ్ తయారు చేసుకోవచ్చు. ఎంటర్ గేమ్ పిన్, క్రియేట్ యువర్ ఓన్ కహూట్ ఫర్ ఫ్రీ ఎట్ kahoot.com. ఇప్పుడు kahoot.comలోకి వెళ్ళినా, ఇప్పుడు నేను వెళ్ళేసి నేను ఏం చేస్తున్నానో చూడండి. స్టార్ట్ ఫర్ ఫ్రీ. ఐఎమ్ ఏ టీచర్, స్కూల్ టీచర్. నేను కహూట్లో రిజిస్టర్ చేస్తున్నాను, మీకు ఏం చేస్తున్నాను చూపిస్తాను. కహూట్లో యూ క్యాన్ మేక్ ఏ క్విజ్ అండ్ ఎవ్రీ వన్ క్యాన్ జాయిన్ దట్ గేమ్. జాయిన్ అయిపోయి క్విజ్లో, గేమ్లో పార్టిసిపేట్ చేసి ఎవరైతే ఫస్ట్ ఉన్నారో, విన్నర్స్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా అది చూపించేస్తుంది. సో ఇప్పుడు కహూట్లో నేను రిజిస్టర్ అయ్యాను. కహూట్ అని ఇంకొకటి మెంటీమీటర్ అనే యాప్ ఉంటుంది. ఇంకొకటి మెంటీమీటర్, రాసుకోండి, మెంటీమీటర్. సో ఇప్పుడు అప్డేట్ యువర్ ప్రొఫైల్, సేవ్ అప్ టు అప్గ్రేడ్ ప్లస్, డిస్కవర్ కహూట్ ఛానల్స్, గేమ్ మోడ్, హాలోవిన్ విత్, ఇక్కడ క్రియేట్ కహూట్,
కహూట్ పీడిఎఫ్ కహూట్ ఏఐ జనరేటర్ ఏఐతోనే జనరేట్ చేస్తున్నాను. పీడిఎఫ్ జనరేట్ ఫ్రమ్ యూఆర్ఎల్ ఒక క్విజ్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నాను. నా కోర్స్ డే క్విజ్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, జనరేట్ క్విజ్. సో ఇట్ ఈస్ ఆస్కింగ్ మీ టు పే ప్రీమియం వర్జన్ తీసుకోమని ఉంటుంది. నార్మల్గా క్రియేట్ చేసుకోవచ్చు. యూ క్యాన్ యూజ్ దిస్. సో ఇక్కడ క్వశ్చన్ ఎంటర్ చేయాలి. స్టార్ట్ టైపింగ్ యువర్ క్వశ్చన్. వాట్ ఈజ్ ఏఐ? ఓకే, ఆప్షన్ నెంబర్ 1, ఆప్షన్ నెంబర్ 2, ఆప్షన్ నెంబర్ 3, ఆప్షన్ నెంబర్ 4. ఓకే, సేవ్, వ్యాలిడేట్, ఫిక్స్. కరెక్ట్ ఆన్సర్ ఇది. సేవ్ ఏఐ క్విజ్, కంటిన్యూ, చేంజెస్ సేవ్, లాంచ్ డెమో. సో ఇలా వస్తుంది. గేమ్ పిన్, ఎంటర్ ఏ గేమ్ పిన్ అని అడుగుతుంది. స్టార్ట్, రెడీ టు జాయిన్. మీకు అందరికి కూడా నేను మీకు ఇప్పుడు ఆ గేమ్ ఇస్తాను. మీకు ఇప్పుడు హోస్ట్ లైవ్ ఆన్ బిగ్ స్క్రీన్. మీరందరూ కూడా నేను మీకు ఒక లింక్ ఇచ్చాను. పర్ప్లెక్సిటీ ఈజ్ సూపర్ పవర్ఫుల్ టూల్, సేమ్ లైక్ చాట్‌జిపిటి ఇట్సెల్ఫ్. నేను మీకు ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్లోకి వెళ్ళండి. ఆ లింక్లోకి వెళ్ళి ఈ గేమ్ పిన్ కొట్టండి. నేను మీకు లింక్ ఇచ్చాను kahoot.it అని. ఆ లింక్ పైన క్లిక్ చేసి గేమ్ పిన్ ఎంటర్ చేయండి. 3139046. 3139046. భరణి కుమార్ గారు వచ్చారు, మధు గారు వచ్చారు, శ్రీ గారు వచ్చారు, జి సురేష్ గారు వచ్చారు, విష్ణు, ఫణి, మధు గారు వచ్చారు. వీ హ్యావ్ మోర్ దాన్ 91 పీపుల్, ఓన్లీ ఒక 6-7 పీపుల్ వచ్చారు. రాజు కల్వా, ఎస్. ఓకే, ఎవరైతే వచ్చారో వాళ్ళ గేమ్ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ జస్ట్ స్టార్టింగ్ ద గేమ్. ద ఆన్సర్ ఈజ్ 1. ఓకేనా? ఆన్సర్ ఏంటి? 1. స్టార్ట్ ద గేమ్. మీకు కూడా స్టార్ట్ అయిపోతుంది చూడండి. మీ ఫోన్లో మీకు స్టార్ట్ అయిపోతుంది. మీరు ఏదైతే పిన్ ఎంటర్ చేశారో అక్కడ స్టార్ట్ అయిపోతుంది. ఆన్సర్స్ ఎంతమంది పెట్టారు చూడండి. ఎవరు విన్నారో చూద్దామా? 3, 2, 1. 20 మెంబర్స్ ఆన్సర్ అని కొట్టారు, 1 అని. అక్కడ మీకు లీడర్ బోర్డు కూడా ఇస్తారు చూడండి. లీడర్ బోర్డు ఇచ్చిందా? నెక్స్ట్ శ్రీ, నెంబర్ 3లో వచ్చింది శ్రీ. 2లో 951 పాయింట్స్ సతీష్ గారికి వచ్చింది. 1 956. 1 స్పాట్లెట్. నేను ఏం చేయట్లేదు. ఫణి గారు ఫస్ట్ ఎంటర్ చేశారు. రన్నర్ అప్స్ గుప్తా గారు అండ్ జి సురేష్ గారు. ఇప్పుడు పెద్ద స్క్రీన్ లో వెళ్ళినప్పుడు ఇఫ్ యూ డూ దిస్, విల్ ఇట్ ఎంగేజ్ పీపుల్? ఎస్ ఆర్ నో? ఎస్ అయితే ఎస్ అని టైప్ చేయండి. ఇంత ఈజీగా మీరు కాహూట్లో యూ క్యాన్ క్రియేట్ యువర్ ఓన్ గేమ్, ఎంగేజ్ ఎవ్రీవన్. యూ క్యాన్ ఎంగేజ్ ఎవ్రీవన్ అండ్ యూ క్యాన్ క్రియేట్ యువర్ ఓన్ గేమ్. ఓకే, ఎస్. ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ కి చాట్‌జిపిటి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. can get more than ఎవరైనా మీకు మెసేజ్ పంపిస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి రిప్లైస్ ఇవ్వడము, వాళ్ళకి లైక్స్ రావడము, ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ పాసిబుల్. నేను ఆల్రెడీ ఒక ప్రొఫైల్కి నేను ఆటోమేషన్ చేశాను. ఇన్స్టాగ్రామ్లో ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్లో ఈ ప్రొఫైల్, దిస్ ఇస్ అ గిఫ్టింగ్ వెబ్సైట్, ఈ ప్రొఫైల్కి నేను ఆటోమేషన్ చేశాను. మీరు దీన్ని ఫాలో చేసి ఏదో ఒక పోస్ట్ పైన కామెంట్ చేయండి, క్లాప్స్ కానీ ఏదో ఒకటి కామెంట్ చేయండి. యూ విల్ గెట్ ఆటోమేటెడ్ మెసేజెస్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ మీరు ఫాలో చేసి ఏదో ఒక పోస్ట్ పైన కామెంట్ చేయండి, మీకు ఆటోమేటిక్గా ఇన్స్టాగ్రామ్ ఆటోమేషన్ వస్తుంది. అంటే చాలా మంది ఏంటంటే మీరు నాకు లైక్ చేయండి, కామెంట్ చేస్తే ఇది పంపిస్తాను, ఆల్ దీస్ థింగ్స్ చెప్తారు కదా, అదంతా దీని నుంచే అన్నట్టు. ఇది ఇన్స్టాగ్రామ్ ఆటోమేషన్ టూల్. నేను మీకు పంపించాను లింక్. మీకు ఆ లింక్ త్రూ చేస్తే మీకు 20% ఆఫ్ వస్తుంది.
పర్ మంత్ ఇట్ విల్ కాస్ట్ యూ 500 రూపీస్ అంతే. సో నేను ఇంకొకటి కూడా చూపిస్తాను. ఇక్కడ మీకు వచ్చిందా, రిప్లై వచ్చిందా? కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఏదో ఒక పోస్ట్ పైన ఏదో ఒక కామెంట్ చేయండి, క్లాప్స్ ఏదో ఒకటి కొట్టండి. యూ విల్ అండర్స్టాండ్, యూ విల్ ఫాలో చేయాలి. ఫాలో చేస్తేనే వస్తుంది. సరే, నేను మీకు చెప్పాను కదా, ఐ గివ్ యూ సమ్ లిస్ట్ ఆఫ్ 200+ టూల్స్ అని. నా ఇన్స్టాగ్రామ్ ఇది ఫాలో చేసి ఇఫ్ యూ జస్ట్ మెసేజ్ మీ ఇంపాక్ట్ అని మెసేజ్ చేయండి, మెసేజ్లో ఇంపాక్ట్ అని పంపించండి, ఆటోమేటిక్గా నా ఏఐ చాట్ బోట్ ఏదైతే ఉందో మీకు 200 టూల్స్ లిస్ట్ పంపించేస్తుంది. ఇంపాక్ట్ అని మెసేజ్ పంపించండి, మెసెంజర్లో ఇంపాక్ట్ అని పెట్టాలి. అది మీరు ఓన్లీ ఫాలో చేస్తేనే అది పనిచేస్తుంది. అది మీరు ఓన్లీ ఫాలో చేస్తేనే పనిచేస్తుంది. ఇంపాక్ట్ అని మెసేజ్ పంపిస్తే మీకు రాకపోతే మీరు ఫాలో చేస్తేనే వస్తుంది. కాబట్టి మీరు ఫాలో చేసి యూ కెన్ జస్ట్ సెండ్. శ్రీశైలం గారు పంపించారు, మీకు ఆటోమేటిక్గా నా బాట్ రిప్లై ఇచ్చేస్తుంది. చూడండి, ఇంపాక్ట్ అని పంపిస్తే ఆటోమేటిక్గా నా బాట్ మీకు రిప్లై ఇచ్చేస్తుంది. ఎస్, నో ఇన్స్టాగ్రామ్, ఓకే, ఫాలో మై వాట్సాప్ ఛానల్. నరేంద్ర గారు విల్ షేర్ ద వాట్సాప్ ఛానల్ లింక్ విత్ యూ. ఓకే, డన్. అపార్ట్ ఫ్రమ్ దట్, ఆల్వేస్ స్టాండింగ్ అవుట్ సోషల్ మీడియా పోస్ట్ ఈవెంట్ హైలైట్స్. ఈవెంట్ మీరు మాట్లాడిన తర్వాత, ఒక దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మీరు వెళ్ళి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇంపార్టెంట్. నేను ఇక్కడ మాట్లాడాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న ముంబైలో మాట్లాడాను, ఒక రీల్ తీసుకొని పోస్ట్ చేయడం. ఆల్ దీస్ థింగ్స్ విల్ యాక్ట్ మోర్ అండ్ మోర్ వాల్యుడేషన్. ఇలా ఇలా మీరు ఎక్కడెక్కడ మాట్లాడారు, ఏం చేశారు, ఏంటి పోస్ట్ చేయడంతో ఏమైపోతుందంటే క్రెడిబిలిటీ అనేది పెరుగుతుంది. క్రెడిబిలిటీ అనేది పెరుగుతుంది. గివ్ అవేస్ ఇవ్వడం, ఆల్ దీస్ థింగ్స్ మ్యాటర్ ద మోస్ట్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ట్రైనింగ్లో ఉన్న వాళ్ళకి టిప్స్ కానీ ట్రిక్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ ఫీల్ విచ్ ఐ క్యాన్ గివ్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఐల్ బి హ్యాపీ టు టేక్ సమ్ క్వశ్చన్స్. ఇక్కడ ఇంపాక్ట్ అని మెసేజ్ చేయడం కాదు, నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పంపిస్తే వస్తుంది. అందుకే క్లియర్గా ఫోకస్ పెట్టి వినమని చెప్తాను. ఇందుకే. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్ అబౌట్ ఏఐ ఆర్ ఎనీ అదర్ థింగ్స్. పర్ప్లెక్సిటీ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్. పర్ప్లెక్సిటీ ఇండియన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 14,000 వర్త్ పర్ప్లెక్సిటీ ఫ్రీగా వచ్చింది. కామెంట్ పర్ప్లెక్సిటీ వాళ్ళది కామెంట్ బ్రౌజర్ కూడా వచ్చింది. ఎవరైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ క్యాన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్, ఐ విల్ టేక్ యూ ఇన్ టు స్పాట్లైట్. అండ్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ డూ సంథింగ్ కాల్ తెలుగు ఏ బూట్ క్యాంప్ అని నేను ట్రైనింగ్ రన్ చేస్తూ ఉంటాను. ఐ హ్యావ్ ఏ కమ్యూనిటీ ఆఫ్ 8,000+ పీపుల్. ఐ రన్ దిస్ థింగ్ కాల్ తెలుగు ఏ బూట్ క్యాంప్. తెలుగు ఏ బూట్ క్యాంప్లో ఐ టీచ్. నౌ దిస్ ఇస్ ఐఎమ్ ట్రాన్స్ఫార్మింగ్ దిస్ ఇంటూ ఏ మెంబర్షిప్. మీరు ఏంటంటే యూ కమ్ టు ది కమ్యూనిటీ, యూ విల్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ. ద బ్యాచ్ ఇస్ స్టార్టింగ్ ఫ్రమ్ నవంబర్ 12th. నవంబర్ 12th నుంచి నెక్స్ట్ ఇయర్ నవంబర్ 12th వరకు యూ విల్ హ్యావ్ యాక్సెస్. నేను ఒక 10 మాడ్యూల్స్ చెప్తాను. ఎవ్రీథింగ్ లైక్ ఇప్పుడు ఇంతకుముందు చూసారా మీరు, సాంగ్స్, ఇమేజ్ జనరేషన్, వీడియో క్రియేషన్స్, సోషల్ మీడియా కాంటెంట్, యూట్యూబ్, మనీ మేకింగ్ ఎలా చేసుకోవాలి, ఆల్ దీస్ థింగ్స్ ఐ టీచ్ దెమ్. అండ్ ఐ హావ్ టాట్ మోర్ దాన్ ఒక 8,000 పీపుల్కి ఇప్పటికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఐ డూ ఏ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఆన్ ద ట్రైనింగ్ ఇస్ దెన్. లాట్ ఆఫ్ పీపుల్ ఉంటారు, ఆల్ దీస్ గివ్ అవేస్, ఆల్ దీస్ థింగ్స్. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే యూ కెన్ జస్ట్ గో అండ్ విజిట్ ద వెబ్సైట్. ఎస్, ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. ఎస్, శ్రీవల్లి గారు, యువర్ వన్ ఆఫ్ దెమ్. సూపర్. డిఎక్స్పి శిల్ప గారు, ఎస్, యూ క్యాన్ జస్ట్ విజిట్ ద వెబ్సైట్ అండ్ యూ క్యాన్ రీచ్ అవుట్. అండ్ వీ హ్యావ్ ట్రాన్స్ఫార్మ్. ముందే ఎర్లియర్ ఏముంటుండే అంటే ఇట్ వాజ్ లైక్ ఏ ప్రోగ్రామ్, ఒక 20 days 30 days వర్క్షాప్. కానీ ఇప్పుడు వీ హ్యావ్ బాట్ దట్ ఇంటూ 1 year మెంబర్షిప్. మీరు 10 weeks 10 different మాడ్యూల్స్ ఉంటాయి. ఏ మాడ్యూల్ మిస్ అయినా 1 yearలో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వినొచ్చు. అండ్ you'll have access for recordings lifetime. మాకు ఒక యాప్ ఉంది, డిజిప్రెనర్ ఏ అని. వీ హ్యావ్ ఎ మొబైల్ యాప్, వీ హ్యావ్ ఎన్ iOS యాప్, వీ హ్యావ్ ఆండ్రాయిడ్ యాప్, ఎవ్రీథింగ్. సో దట్స్ ఆల్ అబౌట్. ఇన్ షార్ట్, ఒక ట్రైనర్గా ఏంటి అంటే ఎవాల్వ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు రెగ్యులర్గా సోషల్ మీడియాలో పోస్ట్, ఎస్, లైవ్ సెషన్స్. శివ గారు, ఇట్ ఈస్ లైవ్. నిఖిల్, ఇక్కడ ట్రైనర్స్ కాక చాలా మంది Oh, ఎంటర్ప్రీనర్స్, చాలా టాప్ మోస్ట్ పీపుల్ ఫ్రమ్ దుబాయ్ ఆర్ అటెండింగ్. వెరీ నైస్. ట్రైనింగ్ అంటే ఇంట్రెస్ట్, వాళ్ళకి స్పీకింగ్ అండ్ ఇంట్రెస్ట్, కానీ దర్ ప్రొఫెషన్ ఇస్ నాట్ ట్రైనింగ్. గాట్ ఇట్ సార్, గాట్ ఇట్. దేర్ ఆల్ గుడ్ మనీ మేకింగ్ మెషిన్స్ ఆర్ హియర్. సో సూపర్. వాళ్ళకి పనికొచ్చే విధంగా మనం తీసుకెళ్తే బ్యూటిఫుల్ గా ఉంటది. అక్కడ కూడా ఉన్నారు, ఏ నేర్పించే వాళ్ళు కూడా ఉన్నారు, ఏ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం నేర్పించేది అంటే కమర్షియల్ గా ఎలా వైబులో మీరు నేర్పిస్తున్నారు, డబ్బులు ఎలా సంపాదించుకోవచ్చు. ఎస్ సార్, ఎస్. సో ఫ్రెండ్స్, మీరు విన్నారు కదా, అప్పటి నుంచి 1 hour అయిపోయింది. మీరు వింటున్నాగా, నేను కూడా వింటున్నాను. ఎన్నో కొత్త విషయాలు ప్రతిసారి నేర్చుకుంటూ ఉంటాను. నా రిక్వెస్ట్ మీదనే నిఖిల్ గారు తెలుగులో చెప్పడం మొదలుపెట్టారు. Yes. అది ఇప్పటికీ కొన్ని వేల మంది నేర్చుకున్నారు. నాకు తెలిసినంత వరకు ఎంతో మంది దే ఆర్ మేకింగ్ హ్యూజ్ మనీ. కొంతమంది విని వాళ్ళ ప్రొఫెషనల్ వాడుకుంటున్నారు. ఇప్పుడు అది కాదు, మీరు మీ అంతలో మీరు నేర్చుకోవచ్చు. ఎన్నో ఐడియాస్ ఇచ్చారు కదా, మీ అంతలో మీరు నేర్చుకోవచ్చు. మీ జాబ్లో, మీ ప్రొఫైల్లో, మీ ప్రొఫెషన్లో వాడుకోవచ్చు. ట్రైనర్స్ అయితే ట్రైనింగ్ కూడా వాడుకోవచ్చు. అన్ని రకాలుగా ఉంటుంది. ఓకే బాస్, మూవ్ ఆన్.
Yes, and if you have any other questions, I'll be happy to take questions. We'll take like 3-4 questions. ఇది ఎలా జాయిన్ అవ్వాలో చెప్తారా సార్? లింక్ అంటే సార్ గుడ్ ఈవినింగ్ సార్. జాయిన్ Link. ప్లాట్ఫామ్ ఫర్ ట్రైనింగ్. ఓకే, Uh, తెలుగు బుట్ క్యాంప్ చాట్ లో ఉంటుంది. ఓకే, Chat box లో ఉంది. ఎస్, గుడ్ ఈవినింగ్ సార్. ఎవరో మాట్లాడుతున్నారు? ప్రవీణ్ గారు చెప్పండి. సార్ ఇక్కడ ఇది ఏఐని మన ఫార్మా ప్రొఫెషన్స్ లో ఏ విధంగా ఉపయోగించగలుగుతాం సార్? అదర్ Sir, దెన్ దిస్ మేకింగ్ ఆఫ్ బుక్స్, Profession లో ఐపీ కాకుండా, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కాకుండా అదర్ వేలో ఎలా మనం యూటిలైజ్ చేసుకోగలుగుతాం? రీసెర్చ్ పర్పస్ లో చాలా ఉపయోగించుకోవచ్చు సార్. మీకు మెడిసిన్ ఫార్ములేషన్, డాక్యుమెంటేషన్ పైన, దానిపైన చాలా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం లేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అందరికీ ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మనం ఒక మెషిన్ కి